ఈ వీడియోలో 10th క్లాస్కి సంబంధించిన మనకి వెయిటేజ్ టేబుల్ వచ్చింది, పబ్లిక్కి సంబంధించింది. ఇప్పుడు దాకా మనకి వెయిటేజ్ టేబుల్ ఏంటి, ఎగ్జామ్లో ఏ ప్యాటర్న్ ఇస్తారన్నది ఏది క్లారిటీ లేదు, కానీ ప్రస్తుతానికి మనకి ఫుల్ క్లారిటీ వచ్చింది. సో దీంట్లో వొకాబులరీకి, గ్రామర్కి, ప్యాసేజ్కి మనకి మార్క్స్ ఇస్తున్నాడు. సో ఇవి చదువుకుని తర్వాత మనకి లెటర్స్ అవి ఇస్తున్నాడు. సో ఇవన్నీ చదువుకుంటే మనకి 100కి మనం 98, 99 దాకా తెచ్చుకోవచ్చు. సో కాబట్టి మనం ప్రతి లెసన్లో ప్రతి ప్యాసేజ్, ప్రతి గ్రామర్ టాపిక్ మొత్తం టెక్స్ట్ బుక్ అండ్ వర్క్ బుక్ కవర్ అయ్యేలాగా వీడియో స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పటి నుంచి నేను అన్ని వీడియోస్ కవర్ చేస్తాను. అయితే మ్యాథ్స్, సోషల్ ఇంకా అదర్ సబ్జెక్ట్స్ లాగే ఇంగ్లీష్ కూడా ఫుల్గా అన్ని ఫుల్ మార్క్స్ వచ్చేలాగా నేను మొత్తం సిలబస్ కవర్ చేస్తాను. సో దీంతో పాటుగా మీరు ఒకవేళ 10th క్లాస్ స్టూడెంట్స్ అవ్వచ్చు, లేదా డిఎస్సి కానీ, టెట్ కానీ, టెట్లో స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎస్జిటి కానీ అండ్ ఇంగ్లీష్కి కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ ఎంతో చక్కగా యూజ్ అయ్యేలాగా మనకి టెట్లో కానీ, డిఎస్సిలో కానీ ప్రతి టాపిక్ టెక్స్ట్ బుక్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అండ్ లాస్ట్ టైం ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఇవ్వలేనప్పుడు కూడా డిఎస్సికి ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి పోయిట్స్ అది అడగడం జరిగింది. కాబట్టి దీనికి ఎంత ప్రాధాన్యత ఉందో అర్థమవుతుంది. సో ప్రతి టాపిక్ దానికి సంబంధించి కూడా కవర్ చేస్తాను. ఇప్పుడు నుంచి మీరు నేను చెప్పిన దాంట్లో మీకు ఏదైతే రాదో దాన్ని నోట్స్ రాసుకోండి. అండ్ ఫస్ట్ ఇప్పుడు వొకాబులరీని చెక్ చేద్దాం. మీకు 10th పరంగా అయితే వొకాబులరీకి మార్క్స్ ఇస్తున్నాడు. వొకాబులరీని ఒక ప్యాసేజ్ కింద ఇచ్చి 5 మార్క్స్ ఇస్తున్నాడు పబ్లిక్ ఎగ్జామ్లోని. అండ్ మీకు డిఎస్సి పరంగా అయితే వొకాబులరీ మీద సేమ్ అదే విధంగా వొకాబులరీ మీద మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వొకాబులరీ చాలా ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతిదాన్ని నేర్చుకోవాలి. డిఎస్సి పరంగా అయితే కొత్త సిలబస్ 6th నుంచి అంత వీలైతే 3rd నుంచి 10th వరకు ఖచ్చితంగా రావాలి. స్కూల్ అసిస్టెంట్కి అయితే ఇంటర్ వరకు కూడా రావాలి. అండ్ ఫస్ట్ ఇది చూడండి, ఇక్కడ క్రస్ట్ అంటే ఏంటి? క్రస్ట్ అంటే టాప్ ఆఫ్ ద హిల్. సో హిల్కి పై భాగాన్ని ఏమంటారంటే క్రస్ట్ అని అంటారు. సో హిల్కి పై భాగాన్ని ఏమంటారు? క్రస్ట్ అంటారు. సో ఒక కొండ పై భాగాన్ని. అండ్ దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ది ఏంటంటే డ్రాప్డ్ అంటే ఏంటి? కవర్డ్ అంటే కవర్ చేసి ఉన్నది. దేంతో కవర్ చేశారు? అందుకే క్లాత్ తో కవర్ చేసి ఉన్నది అని డ్రాప్డ్ అంటారు. సో ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళు అయితే ఇక్కడ పక్కన ఈ వొకాబులరీతో పాటు పక్కన ఉన్న ప్యాసేజ్, దానికి కింద క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. వాటి మీద నేను వీడియో చేస్తాను. బట్ ప్రస్తుతానికి మన ప్రాధాన్యత గ్రామర్ టాపిక్స్ అండ్ వొకాబులరీ ఇవన్నీ కంప్లీట్ అవ్వాలి. అండ్ లోకస్ అంటే ఇన్సెక్ట్స్ విచ్ ఫ్లై ఇన్ బిగ్ స్వామ్స్ గ్రూప్స్ అండ్ డిస్ట్రాయ్ క్రాప్స్. అంటే కొన్ని ఇన్సెక్ట్స్ ఉంటాయి, కీటకాలు అవి ఉంటాయి, పంటల మీదకి వెళ్ళి ఒక దండుగా వెళ్ళి మొత్తం పంట అంతా తినేస్తూ ఉంటాయి, గ్రూప్గా వెళ్తూ ఉంటాయి. వాటిని ఏమంటారంటే లోకస్ అంటారు. సో అది కూడా. అండ్ ఇలాంటి కొత్తవి మీకు టెక్స్ట్ బుక్లో ఎవరు ఇచ్చారంటే ఖచ్చితంగా కొత్తగా అర్థం. అండ్ మీరు చేసింది మనం నెక్స్ట్ చేయబోయే టాస్క్ ఏంటంటే ఇక్కడ ఓరల్ కాంప్రహెన్షన్ అని ఉంది చూడండి. ఇది ఖచ్చితంగా 10th క్లాస్ వాళ్ళకైతే వీటి మీద మనకి ఒక 5 మార్క్స్ అడుగుతున్నాడు. సో కాబట్టి ఈ ఓరల్ కాంప్రహెన్షన్స్ అన్ని కూడా మనం చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ టార్గెట్ అదే, మనం దాని మీద వెళ్దాం. ముందు మనకు వొకాబులరీ, మినిమం వొకాబులరీ రావాలి. ఎందుకంటే కాంప్రహెన్షన్ అక్కడ ఉన్నది మనం ఓన్గా రాసినా కానీ ఆన్సర్ వచ్చేలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కన్సైన్స్ అంటే ఇన్నర్ సెన్స్ ఆఫ్ రైట్ ఆర్ రాంగ్. మనకు తెలుస్తుంది కదా, ఒకటి రైట్ ఆర్ రాంగ్ అని తెలిస్తే లోపల ఒక భావన వస్తుంది, ఒక ఫీలింగ్ వస్తుంది, ఒకటి చూసినట్టు ఇది కరెక్టా కాదా, మన ఆత్మసాక్షి అంటారు కదా, దాన్ని కన్సైన్స్ అంటారు. సో అది కూడానే. అండ్ పెసో అనేది కరెన్సీ. ఏ కరెన్సీ అమ్మా? లాటిన్ అమెరికా కరెన్సీ. జీకే బిట్ కూడా పనిగా వచ్చేది. అండ్ పెసో అంటే ఏంటి? లాటిన్ అమెరికా కరెన్సీ. అండ్ అమియబుల్ కింద ఉన్న చూడండి. అమియబుల్ అంటే ఏంటి? ఫ్రెండ్లీ అండ్ ప్లెజెంట్. కొన్ని కోడ్ ద్వారా గుర్తు కూడా పెట్టుకోవచ్చు. నేను సపోజ్ ఒక అమ్మి అని ఎవరైనా ఉన్నారనుకోండి, అయితే వాళ్ళు ఫ్రెండ్లీగా ఉన్నారు, ప్లెజెంట్గా ఉన్నారు, అందరితో ఫ్రెండ్లీగా కలిసిపోతున్నారు, అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో అమియబుల్. సో వీలైతే కొన్ని కోడ్ ద్వారా గుర్తుపెట్టుకున్నా కానీ మనకి టైం సేవ్ అవుతుంది. అండ్ కంటెంట్. సో ఇక్కడ చూడండి, కంటెంట్ అంటే ఏంటి? సాటిస్ఫాక్షన్. ఒక వ్యక్తి కంటెంట్మెంట్ తో ఉన్నారంటే అతను సాటిస్ఫాక్షన్ తో ఉన్నాడు, అతని జీవితంలో ఉన్నదాంతో సాటిస్ఫై అవుతున్నాడు అని దానికి అర్థం. సో తృప్తి వల్ల ఆనందంగా ఉంటున్నాడని. సో ఇక్కడతో మనం వొకాబులరీ కంప్లీట్ చేసాం. ఇలానే ఉంటుంది ప్రతి వీడియోలోని. ఇలా వొకాబులరీని మీరు కవర్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఒక 5 మార్క్స్ వస్తాయి. అంటే డిఎస్సి వాళ్ళు కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. సో ఇక్కడ ఉన్న టాపిక్ ఒకసారి చూడండి. థింక్ అబౌట్ ద లాంగ్వేజ్ అని ఇచ్చాడు. ప్యాసేజెస్ అన్ని మనం కవర్ చేసుకుందాం. అయితే దానికంటే ముందు థింక్ అబౌట్ ద లాంగ్వేజ్ అని ఉంది, దాన్ని కవర్ చేసుకుందాం. సో గ్రామర్ టాపిక్లో ఇట్లా ఉన్నట్టు చూడండి. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ ద స్టోరీ నుంచి కింద ఇచ్చిన సెంటెన్సెస్ చూడమని అడిగారు. సడన్లీ ఏ స్ట్రాంగ్ విండ్ బిగన్ టు బ్లో అండ్ అలాంగ్ విత్ ద రెయిన్ వెరీ లార్జ్ హెయిల్ స్టోన్స్ బిగన్ టు ఫాల్. సడన్లీ స్ట్రాంగ్ విండ్ బిగన్ టు బ్లో అంటే పెద్ద గాలి వీచింది. బ్లో అంటే గాలి, బ్లో అని ఉంటుంది. V1, V2, V3. అండ్ అలాంగ్ విత్ ద రెయిన్ అంటే రెయిన్ తో పాటు ఒక గాలి కూడా వీచింది. వెరీ లార్జ్ హెయిల్ స్టోన్స్. సో దాంతో పాటు ఏమొచ్చింది? హెయిల్ స్టోన్స్ వచ్చింది, అంటే వడగళ్ళు అని వచ్చింది. హెయిల్ స్టోన్స్ ఆర్ స్మాల్ బాల్స్ ఆఫ్ ఐస్. చూసారా, మనం చూస్తూ ఉంటాం వడగళ్ళు పడింది అంటాం కదా, అలాగా ఐస్ ముక్కలు పడి దట్ ఫాల్ ఆన్ లైక్ ఏ రైన్, వర్షంలో కురిసింది. ఏ స్ట్రోమ్ ఇన్ విచ్ హెయిల్ స్టోన్స్ ఫాల్ ఈజ్ హెయిల్ స్ట్రోమ్. హెయిల్ స్ట్రోమ్ అంటే ఏంటి? ఏ స్ట్రోమ్ లో అయితే వడగలు పడతాయో దాన్ని ఏమంటారంటే హెయిల్ స్ట్రోమ్ అంటారు.
సో ఇక్కడ హెయిల్ స్టోర్మ్ గురించి చెప్తున్నాడు, వొకాబులరీలో కూడా మనకు పనికి వస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్ట్రోమ్ ఈజ్ ఎ బ్యాడ్ వెదర్ విత్ స్ట్రాంగ్ విండ్స్ అండ్ రెయిన్ థండర్ లైట్నింగ్. అంటే స్ట్రోమ్ గురించి చెప్తున్నాడు, మనకి ఈ తుఫాన్లు ఇవి వస్తూ ఉంటాయి కదా. ఆల్రెడీ మనం ఇప్పుడు ప్రజెంట్ ఫ్లడ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాం, విజయవాడలో మనకి ఈ పరిస్థితి వచ్చింది. అలాగే స్ట్రోమ్ కూడా ఈ తుఫాన్లు అవి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, బ్యాడ్ వెదర్ ఉంటుంది. తర్వాత విండ్స్, ఒక పక్కన గాలి వాన, థండర్ అండ్ లైట్నింగ్ అంటే మెరుపులు ఉరుములతో ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటాం. సో దాని గురించి చెప్తూ ఉన్నాడు. అండ్ నెక్స్ట్ ఇది థింక్ అబౌట్ ద లాంగ్వేజ్ లో ఇదంతా చెప్తా ఉన్నాడు. ఇదంతా చెప్పిన తర్వాత మనల్ని ఇప్పుడు దీనికి సంబంధించి ఏం అడుగుతున్నాడు చూడండి. దేర్ ఆర్ డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ స్ట్రోమ్స్. స్ట్రోమ్స్ కి డిఫరెంట్ పేర్లు పెట్టారు, డిఫరెంట్ పేర్స్ పెట్టాడు. దీన్ని బట్టి డిఫరెంట్ నేమ్స్ దేని వల్ల వచ్చినాయి, డిపెండింగ్ ఆన్ దేర్ నేచర్, దాని గుణాన్ని బట్టి డిఫరెంట్ కైండ్ ఆఫ్ నేమ్స్ వచ్చినాయి. కెన్ యూ మ్యాచ్ ద నేమ్ ఇన్ ద బాక్స్ విత్ దేర్ డిస్క్రిప్షన్ బిలో, ఫైండ్ ద బ్లాంక్. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆ నేమ్స్ ని మ్యాచ్ చేయాలి. సో పబ్లిక్ లో ఇది వొకాబులరీ సెక్షన్ లో వచ్చే అవకాశం ఉంది. అండ్ డిఎస్సి వాళ్ళు కూడా వీటిని బిట్స్ కింద గ్రామర్లో, ఇంగ్లీష్ గ్రామర్లో అడిగేలాగా, ఇంగ్లీష్ వొకాబులరీలో అడిగేలాగా ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం పెద్దగా చేయడానికి ఏమీ లేదు, ఎందుకంటే అంతా మనకి ఈజీగానే ఉంది అక్కడ. కాకపోతే మీరు ఎగ్జామ్లో అలా అడగకపోతే మాత్రం మీరు ఇబ్బంది ఫేస్ చేయొచ్చు. వైలెంట్ ట్రాపికల్ స్ట్రోమ్ ఇన్ విచ్ స్ట్రాంగ్ విండ్స్ మూవ్ ఇన్ ఎ సర్కిల్. ఒక వైలెంట్ ట్రాపికల్ స్ట్రోమ్, ఆ స్ట్రోమ్ ఎలా ఉంటుందంటే స్ట్రాంగ్ విండ్స్ మూవ్ ఇన్ ఎ సర్కిల్. ఆ విండ్స్ అన్ని ఒక సర్కిల్లో మూవ్ అవుతాయి. సర్కిల్లో మూవ్ అయితే దాన్ని ఏమంటారు అని అడిగాడు. బెస్ట్ ఇక్కడ మనకి సి, థర్డ్ లెటర్ సి ఉంది, ఇక్కడ కూడా థర్డ్ లెటర్ సి ఉంది. సో ఇందులో ఎక్కడైనా ఉందా థర్డ్ లెటర్ సి? లేదు. కాబట్టి CYCLONE సైక్లోన్. సో ఇది సైక్లోన్. అండ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ విండ్. సో ఇక్కడ చూడండి గేల్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తాను మీకు. అండ్ వైలెంట్ ట్రాపికల్ స్ట్రాంగ్ వెరీ స్ట్రాంగ్ విండ్. ఇక్కడ మళ్ళీ థర్డ్ లెటర్ పి ఏది ఉందో చూడండి, టైఫూన్ అంది. అండ్ థర్డ్ లెటర్ ఉన్నది ఏంటి, టైఫూన్. ఆ పైన ఉన్నది చూడండి TYPHOON. ఇప్పుడు గుర్తుపెట్టుకోవడం ఎలా కూడా చెప్తాను కోడ్ ద్వారా. అండ్ ఏ వైలెంట్ స్ట్రోమ్ హూజ్ సెంటర్ ఈజ్ ఏ క్లౌడ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఫన్నెల్ షేప్. సో దాంట్లో ఎన్న దేంట్లో ఉందో చూడండి, ఎన్నో లెటర్, ఫోర్త్ లెటర్ ఎన్. ఫోర్త్ లెటర్ ఎన్ అన్నది టోర్నడో. కాబట్టి టోర్నడో. ఏ వైలెంట్ స్ట్రోమ్ వెరీ స్ట్రాంగ్ విండ్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ వెస్టర్న్ అట్లాంటిక్ ఓషన్ దగ్గర వచ్చే స్ట్రాంగ్ విండ్. అండ్ థర్డ్ లెటర్ ఆర్ వచ్చింది ఏంటి, ఇదే. సో HURRICANE హరికేన్. అండ్ వెరీ స్ట్రాంగ్ విండ్ దట్ మూవ్స్ వెరీ ఫాస్ట్ ఇన్ ఎ స్పిన్నింగ్ మూవ్మెంట్. ఇక్కడ ఒక కీవర్డ్ పెట్టుకోవాలి, స్పిన్నింగ్ మూవ్మెంట్ అండ్ కాజ్ ఎ లాట్ ఆఫ్ డ్యామేజ్. స్పిన్నింగ్ మూవ్మెంట్లో వెళ్తుంది, మనకి చాలా డ్యామేజ్ చేస్తుంది. సో ఇప్పుడు దాకా మనం టచ్ చేయలేని వర్డ్ ఏంటి, అది కూడా చూడాలి ఇప్పుడు. సో మిగిలిపోయిన వర్డే అక్కడ మిగిలింది అవుతుంది. సో ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ చూడండి సైక్లోన్ అని ఉంది, ట్రాపికల్ స్ట్రాంగ్ విండ్స్ మూవ్ ఇన్ సర్కిల్. సో ఎలా గుర్తుపెట్టుకోవడానికి ఏముంది, చిన్నదే కదా అని అనిపిస్తుంది, కానీ మొత్తం బుక్ అంతా చూడండి. ఒకవేళ డిఎస్సి అయితే మొత్తం 10 బుక్స్ చూడండి, మీకు పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో సైకిల్. సో సైకిల్ ఎలా మూవ్ అవుతుంది, సైకిల్ టైర్స్ ఎలా ఉంటాయి, సర్కిల్లో ఉంటాయి. కాబట్టి సర్కిల్లో మూవ్ అయ్యేది ఏంటి, సైక్లోన్. సర్కిల్లో ఉండేదని ఏమంటారు, సైక్లోన్. అలా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్, చాలా బలమైంది. క్రికెట్ చూస్తారా, క్రికెట్ చూస్తే మీకు గేల్ తెలిసి ఉండాలి, క్రిస్ గేల్. ఎలా కొడతాడు, చాలా స్ట్రాంగ్గా కొడతాడు. సో దాన్ని ఏమంటారు, అలా గుర్తుపెట్టుకోండి, గేల్ అని. అండ్ వైలెంట్ ట్రాపికల్ స్ట్రాంగ్ వెరీ ట్రాపికల్ అని ఉంది, ట్రాపికల్ టైఫూన్. టీకి ఏమొచ్చింది, టీ వచ్చింది. తర్వాత ట్రాపికల్ టైఫూన్. అండ్ వైలెంట్ స్ట్రాంగ్ విచ్ ఈస్ క్లౌడ్ ఇన్ షేప్ ఆఫ్ ఫన్నెల్ షేప్ లో ఉండేది ఏంటి, టోర్నడో. అండ్ వెరీ స్ట్రాంగ్ విండ్ విత్ వెరీ స్ట్రాంగ్ విండ్ వెస్ట్ అట్లాంటిక్ అని వచ్చింది. వెస్ట్ అట్లాంటిక్ అని వస్తే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నది ఏంటి, హరికేన్. సో హరి ఏం చేస్తున్నాడు, హరి అట్లాంటిక్ కదా, అట్లు వేస్తున్నాడు. సో అలా గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, హరి ఏం చేస్తున్నాడు, అట్లు వేస్తున్నాడు. అంటే అట్లాంటిక్ వచ్చినప్పుడు మీరు ఏం పెడతారు, హరికేన్ పెడతారు. అండ్ స్పిన్నింగ్ మూమెంట్
స్పిన్నింగ్. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. స్పిన్నింగ్ మూమెంట్ వస్తేనేమో విల్ విండ్, అండ్ ఇక్కడ దీన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు తెలుసు కదా వాషింగ్ మిషన్, అదేమవుతుంది స్పిన్ అవుతుంది. సో దాంట్లో ఫస్ట్ వర్డ్ డబ్ల్యూ, వాషింగ్ మిషన్ డబ్ల్యూ, అండ్ స్పిన్నింగ్ అండ్ విల్ విండ్ కూడా డబ్ల్యూ. సో ఇంకా ఫైనల్గా ఏం గుర్తుపెట్టుకుంటారు, టోర్నడో. టోర్నడో అంటే ఏంటి, ఫన్నెల్ షేప్లో ఉండేది టోర్నడో. సో ఇక్కడ కూడా ఇంకా కోడ్ పెట్టుకోవచ్చు, టోర్న్. టోర్న్ అంటే ఏంటి, చిరిగింది, చిరిగింది అని పెట్టుకోండి. పోనీ టోర్న్ ఏం చిరిగింది, పేజీ చిరిగింది. పేజీ చిరిగితే ఏం చేసాం, ఆ పేజీని ఫన్నెల్ షేప్లో మార్చాం. ఫన్నెల్ షేప్లో మార్చాం. ఫన్నెల్ షేప్ అంటే మీరు పల్లీలు అవి చుట్టుకుంటారు కదా, అలా మడిచి పెడితే దాన్ని టోర్నడో అంటారు. సారీ, గుర్తుపెట్టుకోవడానికి చెప్పాను. సో ఇప్పుడుతో కోడ్తో మొత్తం అన్ని గుర్తుండేలా చెప్పాను. ఇప్పుడు ఒకసారి మీరు కావాలంటే రివిజన్ చేసుకోండి. సర్కిల్, మీకు సర్కిల్ అంటే ఏం గుర్తు రావాలి, అది గుర్తొస్తుంది. స్ట్రాంగ్ అంటే ఎవరు గుర్తు రావాలి, గేల్ గుర్తొస్తుంది. అండ్ వైలెంట్, వైలెంట్ వెరీ స్ట్రాంగ్. టైఫోన్ అంటే టీ ఫర్ టీ అని చెప్పాను. ఇంకో టోర్న్ అంటే మాత్రం వేరే టీ వస్తుంది, ఏంటది ఫన్నెల్ వస్తుంది. అండ్ హరికి అని చెప్పాను, హరి అట్లా వేస్తున్నాడు. అండ్ విల్ విండ్ చెప్పాను, ఏమొస్తుంది వాషింగ్ మిషన్ అని చెప్పాను, డబ్ల్యూ ఫర్ డబ్ల్యూ. అండ్ నోటీస్ అని ఇచ్చాడు కింద, వర్డ్ హోప్ ఈజ్ యూజ్డ్ ఇన్ దీస్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద స్టోరీ. ఈ స్టోరీలో హోప్ గురించి ఎక్కువ వాడాడు. ఐ హోప్ ఇట్ పాసెస్ క్విక్లీ అంటే మనకు ఒక హెయిల్ స్ట్రోమ్ వచ్చింది అనుకోండి, మీరు అలానే ఉండాలి. మనం ఆ వడగళ్ళతో ఆడుకుందామని చూస్తారా, లేదు, భయపడతాం. సో అది తొందరగా వెళ్ళిపోతే, ఎస్పెషల్గా మనం కాదు, రైతులు కోరుకుంటారు అలాగా. దేర్ వాజ్ సింగిల్ హోప్, హెల్ప్ ఫ్రమ్ గాడ్. సో చిన్న హోప్ ఉన్నది. దేనికోసం, ఏంటో హోప్, గాడ్ వచ్చి హెల్ప్ చేస్తాడని. ఇక్కడ ఇదంతా విషయం కాదు, ఏంటంటే విషయం అక్కడ పక్కన హోప్ గురించి మనం నేర్చుకుంటామని ఇక్కడ ఇచ్చారు. సో హోప్ అనే వర్డ్ గురించి మనం వొకాబులరీ డెవలప్ అవ్వాలని ఇదంతా ఇచ్చారు. సో ఇదంతా చెప్పుకొచ్చాడు. ఇన్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్, హోప్ ఈజ్ వెర్బ్ విచ్ మీన్స్ యూ విష్ ఫర్ సంథింగ్ టు హ్యాపెన్. ఫస్ట్ దాంట్లో హోప్ అనేది ఏంటమ్మా, వెర్బ్, నువ్వు జరగాలని కోరుకుంటున్నావు. ఇక్కడ వెర్బ్ కదా, మీకు తెలుసు ఆల్రెడీ, సింపుల్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ అని చెప్పాను కదా. ఐ అన్నాను, ఐ అనే సబ్జెక్ట్, హోప్ అనేది ఏమవుతుంది, సబ్జెక్ట్ ప్లస్ V1 అవుతుంది. అండ్ మళ్ళీ తర్వాత సెకండ్ సెంటెన్స్ కూడా వదలదు కదా. ఎగ్జాంపుల్ ఈజ్ నౌన్, సెకండ్ టైంలో నౌన్, ఛాన్స్ ఫర్ సంథింగ్ హ్యాపెన్. సో ఒక చోట ఏమైంది వెర్బ్ అయింది, ఒక చోట ఏమైంది నౌన్ అయింది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇలాగా ఎక్కడ వెర్బ్ ఎక్కడ నౌన్ అనే ఆ సెంటెన్స్ చదివిన తర్వాత మీరు అర్థం చేసుకునే కెపాసిటీ రావాలి. మీరు ఇన్ని సెంటెన్స్ చదువుతున్నప్పుడు అంత వాడాలి. ఫస్ట్ హోప్ ఏమైందమ్మా, వెర్బ్ అయింది. ఎందుకంటే ఇక్కడ హోప్ అనేది అయిపోతుందని అనుకుంటున్నాను, అదొక పని. అన్న రెండో సెంటెన్స్ లో దేర్ వాజ్ ఎ సింగిల్ హోప్, ఒకే ఒక ఆశ. అక్కడ ఆశ అనేది ఏంటి, అక్కడ నౌన్, పని. సారీ, నౌన్ అంటే నేమ్. కొంచెం ఆలోచించండి దాని గురించి, నౌన్ ఏంటి, వెర్బ్ ఏంటి. మన టైం వచ్చినప్పుడు నేను స్పెషల్గా ఈ నౌన్స్, ప్రొనౌన్స్ వాటి మీద స్పెషల్ వీడియోస్ చేస్తాను, అప్పుడు మిగతా వాటిలో చూడండి. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఇక్కడ మ్యాచింగ్స్ ఇస్తున్నాడు. సో జనరల్గా మనకి మ్యాచింగ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మేబీ మీ విద్యాభారతి లాంటి మెటీరియల్ ఒకటి ఇస్తే అప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. బట్ అంతవరకు ఒకవేళ డిఎస్సి వాళ్ళు కూడా ఇలాంటి సెంటెన్స్ ఇచ్చి అది అలాంటి సెంటెన్స్ అక్కడ ఏం జరుగుతుందని అడుగుతాడు. అలాంటి ఆ టైప్లో కొన్ని అడుగుతున్నాడు. అండ్ 10th క్లాస్ వాళ్ళు నేర్చుకుని తీరాలి. జస్ట్ మీరు కొంచెం దీంట్లో ఎఫర్ట్ చేయాల్సిన అవసరం లేదు. విల్ యూ గెట్ ద సబ్జెక్ట్ యూ వాంట్. ఇక్కడ ఫస్ట్ చదువుతాం, అక్కడ మ్యాచ్ ద సెంటెన్స్ ఇన్ ద కాలమ్ ఏ విచ్ మీన్స్ హోప్ ఇన్ బి. హోప్ అనే మీనింగ్ ఉన్నదే కాలమ్ ఏలో ఉన్నదానికి బిలో ఉన్నదానికి లింక్ పెట్టమని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే, విల్ యూ గెట్ సబ్జెక్ట్స్ యూ వాంట్ టు స్టడీ ఇన్ కాలేజ్, హోప్ సో. విల్ యూ గెట్ ద సబ్జెక్ట్స్ యూ వాంట్ టు స్టడీ ఇన్ కాలేజ్ అంటే నువ్వు చదవాలనుకుంటున్నా, యూ వాంట్ అంటే నీకు కావాల్సిన సబ్జెక్ట్స్. విల్ యూ గెట్, విల్ అంటే ఏంటి, ఫ్యూచర్లో నువ్వు పొందుతావా, ఫ్యూచర్ అనుకుంటున్నావా ఇన్ కాలేజ్, అలానే అనుకుందాం అని అన్నాడు. సో అది, సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ఒకటి ఏదైనా జరుగుతుందేమో అనేసి ఆశపడుతున్నాం. సో ఆ ఆశ ఏమైంది ఇక్కడ, వాంటింగ్ సంథింగ్ టు హ్యాపెన్, థింకింగ్ ఇట్ క్వైట్ పాసిబుల్. ఏదైనా జరుగుతుంది అని మనం ఆశపడుతున్నాం అంటే వాంటింగ్ సంథింగ్ టు హ్యాపెన్, అది జరగాలని ఆశపడుతున్నాం. అంటే మనం కావాలనుకున్న సబ్జెక్ట్స్ కాలేజీలో ఉండాలి అని ఆశపడుతున్నాం. అండ్ రెండోది, ఐ హోప్ యూ డోంట్ మైండ్ మై సేయింగ్ దిస్ బట్ ఐ డోంట్ లైక్ ద వే యు ఆర్ ఆర్గ్యూయింగ్. నువ్వేమన్నా కోపడతావని, ఐ డోంట్ మైండ్ మై సేయింగ్ దిస్, నువ్వేమనుకోవని అనుకుంటున్నాను నేను అలా చెప్పడం తోటి. ఇంకేం చెప్పాడు, బట్ ఐ డోంట్ లైక్ ద వే యు ఆర్ ఆర్గ్యూయింగ్, నువ్వు అలా అరగడం ఏం బాగోలేదు అబ్బాయి అని అన్నాడు. బట్ నువ్వు ఏమనుకోనుకుంటానని చెప్తున్నాడు. సో ఇది అక్కడ జరిగింది. సో దీనికి ఏమంటుంది ఆన్సర్, సో మనం ఒకటి చెప్పాలని చెప్పాము కానీ అవతల డిస్టర్బ్ అవ్వకూడదు, బాధపడకూడదు అనేదానికి
అవతల ఫీలింగ్ వాల్యూ ఇచ్చి నువ్వేమో అనుకోనంటే ఐ హోప్ యూ డోంట్ మైండ్ ఏమనుకోనంటే అన్నట్టు చెప్పాం. సో ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే ఇక్కడ ఇలా చూడండి, రెండింటిలో నేను అన్ని మీరు ఎదుకోవాలి. ఇక్కడ డైరెక్ట్గా ఇది పెట్టాను ఆన్సర్ అండ్ మీరు అది పెట్టుకుని అదే చదువుకుంటే ఇంగ్లీష్ డెవలప్ అవ్వదు, ఎస్పెషల్గా డిఎస్సి వాళ్ళు. సర్వింగ్ కన్సర్న్ దట్ వాట్ యు సే షుడ్ నాట్ అఫెండ్ ఆర్ డిస్టర్బ్. సో ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడాం, దాన్ని మనం అవతల వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళు రెండు రకాలుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఒకటి పొలైట్గా అనుకుంటే నా ప్రాబ్లమే లేదు, రెండోలాగా అర్థం చేసుకుంటే ఇద్దరికి రిలేషన్ దెబ్బతింటది. సో ఇక్కడ ఏమంటున్నాడంటే మనం మాట్లాడిందని అఫెండ్, ఇక్కడ అఫెండ్ అని వచ్చింది, ఇక్కడ కూడా ఏమొచ్చింది ఆర్గ్యూయింగ్ గురించి వచ్చింది. వాళ్ళని ఏమనుకుంటారు, అఫెండ్ చేసాం అంటే అవతలని తిట్టతనం ఆ టైప్ లో మాట్లాడాం అనుకుంటాం. సో ఇలాంటి టైంలో అవతల డిస్టర్బ్ అవ్వకుండా ఏమి ఉండాలంటే ఏం చేయాలి, మనం హోప్ యూజ్ చేసాం. అండ్ నెక్స్ట్ అలాంటిదో చూడండి. సో ఇప్పుడు రెండోది కూడా మనం ఫినిష్ చేసాం. అండ్ థర్డ్ది, దిస్ డిస్కవరీ విల్ గివ్ న్యూ హోప్ ఫర్ HIV/AIDS సఫరర్స్. అంటే HIV/AIDS బాధపడే వాళ్ళకి ఈ డిస్కవరీ కొత్త హోప్ని ఇస్తుంది. అంటే ఇక్కడ దేని గురించి చెప్తున్నాడు, ఏదైనా కొత్తగా జరగబోతుంది, ఫ్యూచర్లో ఏదైనా జరగబోతుంది అనేసి. అంటే ఇక్కడ స్టాప్డ్ బిలీవింగ్ అని ఉంది. సో దాని గురించి కాదు కదా, మంచి ఏదో జరగబోతుంది అనేసి చెప్తున్నాడు. ఇంకైతే అప్పుడు ఇందులో ఉన్న వాటిలో ఏమవుతుంది, ఏదో జరగబోతుంది, సంథింగ్ వుడ్ ప్రాబబ్లీ హ్యాపెన్. అంటే ఏంటి, ఇక్కడ ఫస్ట్ చూడండి, ఏదో మంచి జరుగుతుంది అనేసి, ఏ ఫీలింగ్ దట్ సంథింగ్ గుడ్ విల్ ప్రాబబ్లీ హ్యాపెన్. ఇక్కడ గుడ్ ఏం జరుగుతుంది, పాపం HIV/AIDS సఫర్ అయ్యే వాళ్ళకి న్యూ హోప్, ఒక కొత్త ఆశ వచ్చింది. సో అన్ని ఒకలా ఉన్నట్టు ఉంటాయి, బట్ అలాంటి వాటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది దేనికి ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత నుంచి మిగతా వాటిని మనం వెతకాలి. ఇదైతే ఖచ్చితంగా కాదు, ఇదైతే ఖచ్చితంగా కాదు అన్నదాన్ని వదిలేసుకోవాలి. అండ్ నెక్స్ట్, వీఆర్ హోపింగ్ అగైనిస్ట్ హోప్ దట్ జడ్జెస్ వుడ్ నాట్ నోటీస్ అవర్ మిస్టేక్స్. ఇక్కడ ఉన్నాయని ముందు ఒకసారి చదువుకోవాలి మీరు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే హోపింగ్ అగైన్స్ ద హోప్ దట్ జడ్జెస్ వుడ్ నాట్ నోటీస్ అవర్ మిస్టేక్స్. సో ఆల్రెడీ తప్పు చేశారు, సో ఏదో తప్పు చేశారు వాళ్ళు, అయితే ఏం చేస్తున్నారు ఇప్పుడు తప్పు చేసిన దానికి జడ్జెస్ మా తప్పులు పెట్టుకోకూడదు అనేసి ఆశపడుతున్నాను అని అంటున్నారు. సో దీనికి సంబంధించి ఏముందో చూడండి. సో నేనైతే ఇవన్నీ ఒకసారి చూసుకున్నాను కాబట్టి నాకు డైరెక్ట్గా ఐడియా ఉన్నది. సో మీరు కూడా ఫస్ట్ ఒకసారి చూసుకుంటే మీకు కూడా ఐడియా వస్తుంది. అండ్ థింకింగ్ దట్ దిస్ వుడ్ నాట్ హ్యాపెన్ ఏంటి అనేది మీరు ఆలోచించుకోండి. ఒకసారి చూడండి అక్కడ ఉన్నది. సో ఏం చేస్తున్నారు వాళ్ళు, విషింగ్ ఫర్ సంథింగ్ హ్యాపెన్ ఆల్దో ఇట్ ఈస్ వెరీ అన్లైక్లీ. సో ఏదో జరగాలని కోరుకుంటున్నారు, బట్ జరిగే అవకాశం తక్కువ ఉంటుంది. ఆల్దో దిస్ ఈజ్ వెరీ అన్లైక్లీ అంటే జరిగే అవకాశం అంత ఉందా లేదా. సో ఇప్పుడు తప్పు చేసిన తర్వాత జడ్జిలు ఎలాగైనా పట్టుకునే అవకాశం ఉంటుంది, దొరకకూడదని జరిగే అవకాశం లేకపోయినా కానీ కోరుకుంటున్నారు. సో ఆల్దో దిస్ ఈజ్ వెరీ అన్లైక్లీ. సో కాబట్టి దీన్ని చూడండి, కొంచెం గమనించుకోండి అంతే. దీన్ని ఎగ్జామ్లో డైరెక్ట్గా ఎలా అడుగుతాడని కాదు, కానీ ఇంగ్లీష్ డెవలప్ అవుతుంది మీకు ఫోకస్ చేసుకుంటే. అండ్ ఐ కాల్డ్ ఎర్లీ ఇన్ ద హోప్ ఆఫ్ స్పీకింగ్ టు హెర్ బిఫోర్ షీ వెంట్ స్కూల్. ఐ కాల్డ్ ఎర్లీ ఇన్ ద హోప్ ఆఫ్ స్పీకింగ్ టు హెర్ బిఫోర్ షీ వెంట్ స్కూల్. సో ఆమె స్కూల్కి వెళ్ళే ముందే నేను మాట్లాడాలి అనేసి అనుకున్నాను. సో ఎంతకీ అది జరిగిందా, జరగలేదు. స్కూల్కి వెళ్ళే ముందే మాట్లాడదాం అనుకున్నాను అని అన్నాడు. సో దాన్ని బట్టి నీకు అర్థమవుతుంది అది జరిగిందా జరగలేదు. సో ఇక్కడ మిగిలిపోయినాయి ఏమన్నా చూడండి, ఇది అయిపోయింది. సో స్టాప్ బిలీవింగ్ దట్ గుడ్ థింగ్స్ వుడ్ హ్యాపెన్ అంటే అంత నిరాశలో లేడు కదా అది జరగడం వల్ల. థింకింగ్ దట్ దిస్ వుడ్ హ్యాపెన్ అది జరగాలి, అది జరిగితే బాగుండు, అలా జరిగితే బాగుండు అనుకున్నాడు. సో దానికి ఇట్ మే నాట్ హ్యావ్ హ్యాపెన్, అది జరుగుండొచ్చు జరగకపోయిండొచ్చు. సో కాబట్టి ఇదేమవుతుంది, ఇక్కడ ఉన్న సెంటెన్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఒకటి మిగిలింది, ఒకటికి అది మిస్ అవుతుంది. పని ఎలా అవుతుందో చూద్దాం. జస్ట్ వెన్ ఎవ్రీబడి హ్యాడ్ గివెన్ అప్ హోప్, అందరూ ఆశలు వదిలేసినప్పుడు, ఎవ్రీబడి అంటే ప్రతి ఒక్కరు. ద ఫిషర్మ్యాన్ అంటే చేపలు పట్టేవాడు, కమ్ బ్యాక్ వెనక్కి వచ్చాడు. అండ్ 7 days ఆఫ్టర్ ద సైక్లోన్, అందరూ ఆశలు వదిలేసుకున్న తర్వాత సైక్లోన్ వచ్చిన 7 daysకి ఫిషర్మ్యాన్ ఏమయ్యాడు, వెనక్కి వచ్చాడు. సో ఇక్కడ ఏం జరుగుతుంది లాస్ట్లో చూడండి, ఎవ్రీబడి హ్యాడ్ గివెన్ అప్ హోప్. ఇందులో ఏదైతే హైలైట్ ఉందో అవి చూసుకోవాలి మీకు. ఇలా ల్యాండ్స్ కొంచెం ఎటాలిక్లో ఇచ్చారు కదా, వాటిని చూసుకోవాలి. స్టాప్డ్ బిలీవింగ్ దట్ గుడ్ థింగ్ వుడ్ హ్యాపెన్, మంచి జరుగుతుందని అలా అనుకోవడం ఆపేశారు. సో ఇక్కడ ప్రతి చోట హోప్ అని ఉన్న చూడండి, హోప్. సో ఒక హోప్ అంటే ఏంటి, ఆశ. ఆ ఆశ గురించి ఎన్ని రకాల ఆశలు ఉంటాయో అన్ని రకాల ఆశలు మనకు టెక్స్ట్ బుక్లు ఇచ్చేసాడు. మీరు జస్ట్ దాన్ని కొంచెం చూసుకోండి. కొంచెం మరీ నెగిటివ్గా ఉన్నట్లకి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఆపోజిట్గా ఉన్నాయి. దగ్గర ఉన్నట్లకి ఏదైతే బెటర్ అని చూసుకునేయాలండి. దీనికి మరీ అంత ప్రాధాన్యత ఏమైనా అవసరం లేదు. అండ్ రిలేటివ్ క్లాసెస్, ఇది మాత్రం టెట్ డిఎస్సి అంటే 10th క్లాస్ అందరికీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టెట్ ఎగ్జామ్లో చాలాసార్లు ఈ రిలేటివ్ క్లాస్ గురించి వచ్చింది, నాకు ఇప్పుడు దొరికింది కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను. అండ్
లుక్ ఎట్ ది సెంటెన్సెస్, ఈ సెంటెన్సెస్ చూడమంటున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ 10th క్లాస్కి మాత్రం, 10th కైనా టెట్కైనా కానీ, టెట్ డిఎస్సికి చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీటి మీద రిపీటెడ్ బిట్స్ అడుగుతున్నాడు 2 చోట్ల కూడా. 10th లో అయితే వెయిటేజ్ కూడా ఇచ్చాడు. కాబట్టి చాలా జాగ్రత్తగానండి. సో ఇంతకుముందు చెప్పింది జస్ట్ అర్థం చేసుకుని వదిలేండి. ఆల్ మార్నింగ్ లించో హూ న్యూ, ఇక్కడ కొత్తగా ఇచ్చాడు చూడండి. ఇక్కడ హూ న్యూ హిస్ ఫ్రెండ్స్ ఇంటిమేట్లీ లుక్డ్ ఎట్ ద స్కై. హూ న్యూ హిస్ ఫీల్డ్స్. సో ఫీల్డ్స్. సో ఆ మార్నింగ్ అంతా పగలంతా లించో ఏం చేశాడంటే అలా ఫీల్డ్స్ గురించి తెలుసుకున్న అతను లుక్డ్ ఎట్ స్కై, ఆకాశానికి అలా చూస్తూ ఉండిపోయాడు. అది దీంట్లో పెట్టింది. అండ్ ద ఉమెన్ అని ఇచ్చాడు, కామ పెట్టాడు, హూ అని ఇచ్చాడు. హూ వాజ్ ఇక్కడ ఒక ఐఫోన్ పెట్టాడు చూడండి. అది ఎందుకు అనేది మనకి ఇప్పుడు చెప్తా ఉంటాడు. హూ వాజ్ ప్రిపేరింగ్ సప్పర్, ఇక్కడ చూడండి డిన్నర్ సప్పర్ అవి కూడా తెలియాలి. రిప్లైడ్ యూస్ గాడ్ విల్లింగ్. సో ఈ రెండు సెంటెన్సెస్ గురించి మనకి చెప్తాడు. ఎప్పుడైనా నేను సైన్స్ ఇవన్నీ చెప్పాను. ఎప్పుడైనా మన టెక్స్ట్ బుక్ లో ఏం చేస్తాడు, ముందు ఎగ్జాంపుల్స్ ఇస్తాడు, మనకు అర్థమవుతుంది. కొంచెం అవగాహన తెలిసిన దాని నుంచి తెలియనివి నేర్చుకునేలా ఇస్తాడు. టెక్స్ట్ బుక్ నుంచి నేర్చుకోవడానికి ప్రయారిటీ ఏంటి, దట్ ఎటాలిసైజ్డ్, ఇందాక అన్నాను కదా ఎటాలిక్లో రాశాడని, ఎటాలిసైజ్డ్. ఇక్కడ చూడండి వంపుగా ఇస్తాడు. ఇది మనకు అంతలా తెలియట్లా. హూ న్యూ, ఇక్కడ హూ అనేది వంపుగా ఇచ్చాడు. అండ్ హూ, ఇక్కడ కూడా హూ ఇచ్చాడు, ఎటాలిసైజ్ చేసాడు దాన్ని. హూ. సో ఎటాలిసైజ్డ్ పార్ట్ ఏం చెప్తుంది? ఎటాలిసైజ్డ్ పార్ట్ ఏంటి? హూ. Part of the sentence give us more information about Lincho and the woman. ఇక్కడ నుంచి who know the fields intimately, who was preparing supper. ఇక్కడ చూడండి వాల్గా ఉన్నాయి కదా, ఇవి దేని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తానంట? gives more information. ఇక్కడ దాకా గుర్తుపెట్టుకోండి. gives more information about లించో గురించి. అండ్ ఉమెన్, రెండో సెంటెన్స్ లో ఎవరు ఉన్నారు? ఉమెన్ ఉన్నారు. ఉమెన్ ఏం చేస్తుంది? సప్పర్ ప్రిపేర్ చేస్తుంది. సో వాళ్ళ గురించి ఈ 2 సెంటెన్సెస్ లో ఈ ఇటాలిక్ లోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంట. దీని గురించి మీరేం కష్టపడిన అవసరం లేదు, అక్కడ చెప్పిందానండి అంతే. అండ్ వి కాల్ దెమ్ రిలేటివ్ క్లాజెస్. ఇక్కడ హైలైట్ చేసుకోండి ఏం చెప్పాడు, వాటన్నిటిని రిలేటివ్ క్లాజెస్ అన్నాడు. మనం ఏదైతే ఇక్కడ కనెక్షన్ కలిపామో, ఇక్కడ ఫూతో ఎలా పెట్టామో, ఎలా ఒక దాని గురించి దేని గురించి ఇచ్చాడు ఇన్ఫర్మేషన్ అబౌట్ లించో అంటే ఎవరు? నౌన్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇక్కడ ఎలాంటి క్లాసెస్ ని ఏమంటారు? రిలేటివ్ క్లాసెస్. ఇక్కడ మీరు ఖచ్చితంగా డిఎస్సి కానీ 10th కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి రిలేటివ్ క్లాస్ గురించి. ఇక్కడ మీకు 10th రివిజన్ చేసుకోవడానికి ఏముండదు అమ్మా. టెక్స్ట్ బుక్లు చూస్తారు, అన్ని టెక్స్ట్ బుక్స్ నుంచి రాసుకున్నారంటే అవ్వదు. కాబట్టి నేను చెప్పిన గ్రామర్ ఏదైతే ఉందో అదంతా నోట్స్ రాసుకున్నారంటే ఇంకా అన్ని వీడియోస్ చేస్తాం కాబట్టి ఆ నోట్స్ అంతా ఒక చోట పెట్టుకుని రివిజన్ చేసుకోవడానికి బాగుంటుంది. నోటీస్ దట్ దే బిగిన్ విత్ రిలేటివ్ ప్రొనౌన్, వేటితో మొదలవుతుంది. మీరు చూసే ఉంటారు ఇక్కడ కానీ డబ్ల్యూ ఉంది, ఇక్కడ కూడా డబ్ల్యూ ఉంది. దేంతో బిగిన్ అయింది? WHO. హూని ఏమంటారు? రిలేటివ్ ప్రొనౌన్. ఏం ప్రొనౌన్ అంటారు? రిలేటివ్ ప్రొనౌన్ అంటారు. సో ఆ రిలేటివ్ ప్రొనౌన్ తో అది స్టార్ట్ అవుతుంది. హూ, రిలేటివ్ ప్రొనౌన్ హూ, దాన్ని కూడా హైలైట్ చేసుకోండి. రిలేటివ్ ప్రొనౌన్ తో స్టార్ట్ అవుతుంది. అండ్ అదర్ కామన్ రిలేటివ్ ప్రొనౌన్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. మనకి ఇవన్నీ టెక్స్ట్ బుక్ లోనే దొరుకుతాయి. మీరు ఏదైనా బుక్ తెచ్చుకుంటే ఎంత ఇవ్వరు, చిన్న బుక్ చివరి ఎక్సర్సైజ్ అని ఇస్తాడు. అది చూస్తే మనకి ఏమొస్తుంది? టెక్స్ట్ బుక్ లో ఉన్నవే మనకి ఎగ్జామ్ లో కూడా, ఏ ఎగ్జామ్ లో అయినా టెక్స్ట్ బుక్ లో ఉన్నవే ఇస్తాడు డైరెక్ట్ గా. హూమ్ అండ్ అదర్ రిలేటివ్ ప్రొనౌన్స్, అదర్ కామన్ రిలేటివ్ ప్రొనౌన్స్ ఏంటి? హూమ్, ఊజ్, విచ్. ఇక్కడ WH తో ఉన్నాయి వచ్చినాయి చూడండి. అండ్ హూ వచ్చింది, తర్వాత హూమ్ వచ్చింది, హూజ్ వచ్చినాయి. సో ఇది WH తో వచ్చినాయి. సో ఇట్లా ఏమంటారు? రిలేటివ్ ప్రొనౌన్స్ అంటారు. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి, స్టార్ పెట్టుకోండి, నోట్స్ లో రాసుకోండి. అండ్ ఎక్కడ నుంచి మనకి కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడో నేను చెప్తే అర్థమైంది, నేను నోట్స్ లో రాసుకోని అవసరం లేదు. కొద్దిగా లైట్ గా తెలుగులో మీకు అర్థమైంది, ఏ లాంగ్వేజ్ లేదా ఆ లాంగ్వేజ్ రాసుకోండి. ద రిలేటివ్ క్లాజెస్ ఇన్ A and B, 2 క్లాజెస్ ఇచ్చాడంటే ఇక్కడ చూడండి, A and B. ఆ అబోవ్ ఆర్ నాన్ అండ్ అబోవ్ ఆర్ కాల్డ్ రిలేటివ్ క్లాజెస్ అంటే. రిలేటివ్ క్లాజెస్ అని ఒక పేరు పెట్టాడు, దానికి ఏమన్నారు? నాన్ డిఫైనింగ్ అన్నాడు. సో అప్పట్లో టెట్కి మనకి 10th దాకా అనేవాడు, బట్ 8th దాకా అనేవాడు. బట్ ఈ రిలేటివ్ క్లాస్ అని 10th లో ఉండేవి, 10th నుంచి కూడా అడిగాడు. కాబట్టి మీరు ఏం చేయాలి? దానికి కూడా ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలి. రిలేటివ్ క్లాస్, నాన్ డిఫైనింగ్ ఏంటి, ఇవన్నీ మీద ఐడియా ఉండాలి. బికాస్ we already know the identity of person they describe. Lencho is a particular person and there is a particular woman he speaks to. We don't need information in a relative class. To pick these people out from a larger set. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వి ఆల్రెడీ నో ద ఐడెంటిటీ అని ఇచ్చాడు. సో ఇక్కడ మనం మాట్లాడే వాళ్ళ గురించి వి ఆల్రెడీ నో ద ఐడెంటిటీ. అక్కడ లించో ఎవరో, లేదంటే మనకి ఇంకొక ఎవరన్నారు అక్కడ ఉమెన్ ఎవరు అనేది మనకు ఆల్రెడీ తెలుసు. సో ఆల్రెడీ తెలిసినప్పుడు మనకి ఏమి ఇచ్చాడు? నాన్ డిఫైనింగ్ అని ఇచ్చాడు. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, వి డోంట్ నీడ్ టు
ఇన్ఫర్మేషన్ ఇన్ రిలేటివ్ క్లాస్ టు పిక్ పీపుల్ అవుట్ ఫ్రమ్ లార్జర్ సెట్. ఇక్కడ అన్నది ఒకటి నోట్ చేసుకోండి. వీ డోంట్, మనకి ఏం అవసరం లేదు, పిక్ దీస్ పీపుల్ అవుట్ ఫ్రమ్ లార్జర్ సెట్ అంటే 100 మందిలో ఒకడో అలా చెప్పలేదు, 100 మందిలో ఒకడని చెప్పట్లేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆల్రెడీ తెలిసిన వాళ్ళ గురించే చెప్తున్నాడు. కాబట్టి ఇదేమవుతుంది రిలేటివ్ నాన్ డిఫైనింగ్ అవుతుంది, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. సో దీని గురించి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, అది కూడా చూడండి. నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ యూజువల్లీ హ్యాస్ ఏ కామా. ఇక్కడ ఖచ్చితంగా మీరు ఇది గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ యూజువల్లీ హ్యాస్ కామా. సో దీంట్లో మనకి జనరల్గా ఏముంటుంది, కామా ఉంటుంది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్ అండ్ కామా ఆఫ్టర్ ఇట్. ఇన్ ఫ్రంట్ అండ్ ఆఫ్టర్ ఇట్, ముందు ఉంటుంది వెనకాల ఉంటుంది. సమ్ రైటర్స్ యూజ్ డాష్. కొంతమంది అంటారు ఇక్కడ మరి కామా ఉంటుంది అన్నారు, ఇక్కడ డాష్ పెట్టారు, ఏంటి సంగతి అని అడిగితారు. మరి ఇక్కడ డాష్ కూడా ఇచ్చాడు. అయితే ఇన్స్టీడ్ ఇన్ ద స్టోరీ యాజ్ ఇన్ ద స్టోరీ అంటే మన స్టోరీలో ఇలాగా డాష్గా కూడా ఇచ్చాడు. అయితే ఇఫ్ రిలేటివ్ క్లాస్ కమ్స్ ఎట్ ద ఎండ్ వీ డోంట్ పుట్ ఎ ఫుల్ స్టాప్. ఒకవేళ ఎండ్లో వస్తే ఇక్కడ మళ్ళీ ఇలాంటివి హైలైట్ చేసుకోవాలి, మీరు రాసుకోవాలి. ఇఫ్ ద రిలేటివ్ క్లాస్ కమ్ ఎట్ ద ఎండ్, ఇవన్నీ మీరు ఇప్పుడు చూస్తే రాదు, నేను ఇక్కడ చెప్పిన రూల్స్ అన్ని మీరు నోట్స్లో రాసుకుంటారు. తర్వాత నేను ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. వీ జస్ట్ పుట్ ఎ ఫుల్ స్టాప్. ఎండ్లో వచ్చిందంటే ఏం చేస్తాం, ఇఫ్ ద రిలేటివ్ క్లాస్ కమ్స్ ఎట్ ద ఎండ్ వీ జస్ట్ పుట్ ఎ ఫుల్ స్టాప్. ఎండ్లో వచ్చినప్పుడు మనం జస్ట్ ఒక ఫుల్ స్టాప్ పెడతాం అంతే. సో ఇక్కడ దాకా నేను చెప్పిన రూల్స్ అన్ని చూసారు. ఎప్పుడైనా మనకి రిలేటివ్ క్లాస్లో ఇక్కడ 2 ఉంటుంది, ఒక దాని గురించి హూతో స్టార్ట్ అవుతుంది, దాని గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పాం. అండ్ ఆ తర్వాత ఏం చేసాం, ఈ రిలేటివ్ క్లాస్ ఎట్లతో స్టార్ట్ అవుతుంది, హూమ్, విచ్, హూజ్ అని పెట్టుకున్నాం. ఇది కూడా అయిపోయింది, హూజ్, విచ్. అండ్ నెక్స్ట్ దీని తర్వాత నాన్ డిఫైనింగ్ అంటే ఏంటో చూసాం, నాన్ డిఫైనింగ్ కూడా కంప్లీట్ చేసాం. ఆ తర్వాత మళ్ళీ మనకి కామా ఎప్పుడు వస్తుంది, డాష్ ఎప్పుడు పెడతాం, ఇది కూడా చూసాం. సో అది కూడా అయిపోయింది. ఇప్పుడు మనం అసలైన టాస్క్కి వచ్చాం, అదే మనకు కావాల్సిన ఎగ్జాంపుల్స్. సో ఇవి ఎగ్జామ్లో 100% మీరు 100% వచ్చే ఛాన్స్ ఉన్నది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది, మనం అసలు వదలకూడదు ఏంటంటే ఇది. సో నేను ఎక్కడైతే స్టార్స్ పెడతానో, ఈ సబ్జెక్ట్ కాదు ఏ సబ్జెక్ట్ అయినా దాంట్లో ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయాలి. సో ఈ స్టార్ పెట్టినవి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో ఫస్ట్ ఐ ఆఫెన్ గో టు ముంబై అనుకోండి, వెళ్తాను ఉంటానంట. ఈ ఎగ్జామ్లో యాజ్ డీజ్ ఇవే దిగుతాయి. అండ్ కావాలంటే మీరు బోర్డ్ మోడల్ పేపర్ కూడా ఒకసారి ఓపెన్ చేసుకుని చూడండి, నేను దాని మీద కూడా వీడియో చేస్తాను. అండ్ ముంబై ఈజ్ ద కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ముంబై అనేది కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, వ్యాపారానికి ఇండియాకి క్యాపిటల్. అండ్ ఇక్కడ మీరు పెట్టమన్నది ఏంటది, ఇక్కడ మనకి రిలేటివ్ ప్రొనౌన్ విచ్ అని ఇచ్చాడు. సో ఇక్కడ 2 సెంటెన్స్ ఇచ్చాడు, వాటిని మనం కలిపి ఎలా రాయాలి. సో ఎలా కలపాలి, ఇంతకుముందు మనకి చెప్పిన రూల్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చెప్పింది ఫస్ట్ దానికి ఆన్సర్ ఇక్కడ ఇస్తున్నాను. సో స్టార్టింగ్లో ఇచ్చింది ఐ ఆఫెన్ గో టు ముంబై యాజ్ ఇట్ ఈజ్ రాయండి. ఫస్ట్ ఐ ఆఫెన్ గో టు ముంబై. అండ్ ఆ తర్వాత మనకి ఏం చేయమన్నాడు, కామా పెట్టుకోమన్నాడు పైన. ఇక్కడ చూడండి, కొంచెం పైకి వెళ్ళి రూల్స్ రాసుకున్నారు కదా, అట్లా చూడండి, కామా పెట్టుకోమన్నాడు. తర్వాత మళ్ళీ మనం ముంబై గురించి రాయాలా, విచ్ పెట్టి ముంబై గురించి మనం రాయడం ఆపేస్తాం. ముంబై తీసేసి ఇక్కడ ముంబై ప్లేస్లో ఏమొస్తుంది, ఇక్కడ కామా వస్తుంది, విచ్ పెడతాం, విచ్. సో ముంబై విచ్ అంటే ఏదైతే, విచ్ ఈజ్ ద కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, అంతే. అలా రాస్తే మీకు 2 మార్క్స్ ఇచ్చాడు దీనికి. అండ్ TET-DSCకి 1 మార్క్ వస్తుంది. సో ఖచ్చితంగా ఇలాంటివి మీరు నేర్చుకోవాలి. అండ్ తర్వాత నెక్స్ట్ చూడండి, మై మదర్ ఈస్ గోయింగ్ టు హోస్ట్ ఎ టీవీ షో ఆన్ కుకింగ్. చాలా ఈజీ, కానీ కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కాబట్టి నెక్స్ట్ చూడండి, మై మదర్ ఈజ్ అని పెట్టాడు. సో ఇక్కడ దేని గురించి చెప్తున్నాం, ఐ ఆఫెన్ గో టు ముంబై. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, ముంబై. దీని దగ్గర మనం కామా పెట్టుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ ఏం చేయాలి, మై మదర్ అని వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం ఆలోచించండి, మై మదర్. ఇక్కడ నేను స్టార్స్ పెడుతున్నానంటే దీని మీద ఇలాంటి వాటి మీద కొంచెం కేర్ తీసుకోవాలని అర్థం. సో సేమ్ సెంటెన్స్లో మై మదర్, ఇక్కడ సెకండ్ కదా, సెకండ్ ఆన్సర్ మై మదర్. సబ్జెక్ట్ వచ్చేసింది. తర్వాత మనం పెట్టుకోవాల్సింది ఏంటి, కామా పెట్టుకోవాలి. మై మదర్ కామా పెట్టుకుని ఇక్కడ ఏం పెట్టాలి, దేంతో కలపాలి, హూతో కలపాలి. సో మీరు ఇక్కడ కలపడానికి లేదు, ఇక్కడ షీ అని ఉన్నది, అండ్ ఇక్కడ ఏమో ఈజ్ అని ఉన్నది. ఇక్కడ మై మదర్ తర్వాత ఏం రావాలి, వెంటనే ఏం రావాలి, హూ రావాలి. కామా వచ్చిన తర్వాత హూ రావాలి. తర్వాత హూ వచ్చిన తర్వాత ఏం పెట్టాలి, ఫస్ట్ ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ లో ఉంది చూడండి, హూ కుక్స్ వెరీ వెల్. తను బాగా వండుతుంది. మా అమ్మ ఎవరైతే బాగా వంట చేస్తారో, తెలుగులో కూడా చెప్తాను చూడండి. సో ఎవరైతే బాగా వంట చేస్తారో ఆమె టీవీ షో హోస్ట్ చేయడానికి వెళ్ళింది. ఎలా రాయాలి మనం దాన్ని. ఇప్పుడు అలా రాయాలంటే మన దగ్గర మ్యాప్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, హూ సేమ్ అక్కడ ఉన్నదే, కాకపోతే షీ ప్లేస్లో ఏమొస్తుంది, హూ వస్తుంది.
సో ఇక్కడ రెండోసారి ముంబై వచ్చింది, ఆ ప్లేస్లో ఏమొస్తుంది విచ్ వస్తుంది. అలాగే రెండోసారి పేరు వచ్చింది, అక్కడ ఏమొచ్చింది హూ వచ్చింది. హూ కుక్స్ అని వచ్చాక వెరీ వెల్, అక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది రాయండి వెరీ వెల్. మళ్ళీ ఇంకో కామ పెట్టుకుని నెక్స్ట్ ఏం చేస్తాం, హూ కుక్స్ వెరీ వెల్ కామ పెట్టుకుని సేమ్ రాసేయండి ఈజ్. ఇక్కడ ఏది ముందు రాయాలి ఏది వెనక రాయాలి అన్న దానికి చిన్న లాజిక్ ఉంది, ఆ లాజిక్ గుర్తుపెట్టుకుంటే మీకు ఇది కష్టం కాదు. బట్ అలా లేకపోతే 10th వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. షో ఆన్ కుకింగ్. సో ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు, మై మదర్ హూ కుక్స్ వెరీ వెల్. సో ఫస్ట్ మై మదర్ అనే సబ్జెక్ట్, ఎప్పుడైనా సబ్జెక్ట్ ద్వారా మనం పెట్టుకుంటాం కామ పెట్టుకుంటాం. ఇది ఒకటే దీనికి స్టార్స్ పెట్టుకోండి, మిగతా మీరు ఏం చెప్పకపోయినా ఒకసారి చూసుకుంటే చేస్తాయి. అండ్ మై మదర్ హూ కుక్స్ వెరీ వెల్ కామ పెట్టాం, ఇంకోసారి కామ పెట్టి మిగతా రాసాం. సో కొత్తగా క్రియేట్ చేసింది ఎక్కడా లేదు కాబట్టి ఇది చూడండి. అండ్ నెక్స్ట్ ఇది కూడా అయిపోయి వచ్చింది. నెక్స్ట్ ఇదే ప్యాటర్న్ లో మిగతా కూడా ఎలా రాయాలో చూడండి. దీస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఆర్ గోయింగ్ టు మీట్ ద ప్రెసిడెంట్. ఇక్కడ ఉన్న స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారమ్మా, ప్రెసిడెంట్ ని మీట్ అవ్వబోతున్నారు. వాళ్ళందరూ ఎవరు, దేర్ పర్ఫార్మెన్స్ హ్యాస్ బీన్ ఎక్సలెంట్. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ స్పోర్ట్ పర్సన్స్ అనేది ఏముంది, నౌన్ కానీ ఏదైనా ఒక పేరు ఉంది. ఇందాక ఏమొచ్చింది మదర్ వచ్చింది. సో ఆ మదర్ ఎలాంటిది అనే దానికి సెంటెన్స్ ఇక్కడ హూస్ కానీ హూ కానీ పెట్టి రాయాలి. సో ఇక్కడ మీరు సేమ్ చెప్పండి, మీరు ఇప్పుడు దీస్ స్పోర్ట్స్ పర్సన్స్ అని వచ్చిన వెంటనే కామ వస్తుంది ఇమీడియట్ గా. దీస్ స్పోర్ట్స్ పర్సన్ కామ వచ్చిన తర్వాత హూజ్ అని పెడతాం వెంటనే. హూజ్ తర్వాత ఏం పెడతాం, ఇక్కడ చూడండి కామ పెట్టేశాను ఆల్రెడీ, హూజ్ అని పెట్టేశాను. తర్వాత ఇక్కడ ఉన్న సెంటెన్సెస్ నేను నెంబరింగ్ ఇస్తున్నాను. హూజ్ దేర్ అనేది ఏమవుతుంది పోతుంది. అప్పుడు ఇక్కడ 1 హూజ్ పర్ఫార్మెన్స్, అక్కడ నుంచి మీరు రాసుకుంటారు performance, whose performance has been excellent, whose performance has been excellent అని పెట్టిన తర్వాత మళ్ళీ ఏమొస్తుంది, దాని తర్వాత కామ వస్తుంది. అప్పుడు ఇక్కడ ఉన్నది ఇది సెకండ్ సెంటెన్స్ రాస్తాం, ఆర్ గోయింగ్ టు మీట్ ద ప్రెసిడెంట్, గోయింగ్ టు మీట్ ద ప్రెసిడెంట్. సో ఎలాగ కలపాలి. సో ఫస్ట్ మీకు అర్థమైంది అనుకుంటా, ఇక్కడ నౌన్ ఉంది, దానికి సంబంధించి రిఫ్లెక్సివ్ ఏంటి దెయిర్. ఇందాక మదర్ ఉంది కదా, మదర్కి సంబంధించి కూడా మనం ఏం పెట్టాం ఇందాక, దాంట్లో కూడా ఒకసారి మీరు చూస్తే షీ అని వచ్చింది, మదర్ అని వచ్చింది, షీ అని వచ్చింది. అక్కడ స్పోర్ట్స్ మెన్స్ అని వచ్చారు, దానికి ఏమొచ్చింది దెయిర్ అని వచ్చింది. ఈ ఒక్క లాజిక్ మీకు నెంబర్ ఆఫ్ మార్క్స్ తెచ్చిపెడుతుంది, తప్పుని కరెక్ట్ చేస్తుంది. చిన్న మిస్టేక్ తో మనకి టాపర్కి మన వెనకాల ఉన్న వాళ్ళని దాటి మనం ముందుకెళ్ళచ్చు. లెంచో ప్రేయర్ ప్రేడ్ టు గాడ్, ఈజ్ ఐస్ సీ ఇన్ టు అవర్ మైండ్స్. ఇక్కడ మీకు నాకు తెలిసి ఇది మీరు చేస్తారు. సో లెంచో ప్రేడ్ టు గాడ్ దాకా ఉంచుతారు, అక్కడ ఫుల్ స్టాప్ బదులు ఏం పెడతారు కామ పెడతారు. కామ పెట్టిన తర్వాత ఇక్కడ హూజ్ అని ఉంది కాబట్టి హూజ్ పెడతారు. ఇక్కడ దాకా మీకు ఐడియా వచ్చింది. హూజ్ అని ఎందుకు వచ్చింది, ఇక్కడ హిజ్ బదులు పెట్టాలి హూజ్ అని, హిజ్ తీసేసి ఏం పెడతాం హూజ్ పెడతాం. హూజ్ ఐస్ సీ ఇన్ టు అవర్ మైండ్స్ యాజ్ ఇది రాసేస్తాం, హూజ్ ఐస్ సీ ఇన్ టు అవర్ మైండ్స్. అండ్ నెక్స్ట్ దిస్ మ్యాన్, ఇక్కడ నుంచి దిస్ మ్యాన్ అక్కడ మనిషి గురించి చెప్తున్నాడు. దిస్ మ్యాన్ అక్కడ సబ్జెక్ట్ వచ్చింది, ఒక వ్యక్తి గురించి చెప్పాడు. దిస్ మ్యాన్ అని తర్వాత వచ్చింది ఏం రావాలి, హూమ్. హూమ్ ఎవరినైతే, ఈ వ్యక్తి ఎవరైతే, హూమ్. హూమ్ అనే దాని గురించి రావాలి ఇప్పుడు మనకి. హూమ్ తర్వాత ఏమొస్తుంది, ఐ ట్రస్టెడ్ హిమ్. దిస్ మ్యాన్ హూమ్, ఆ తర్వాత ఏమొస్తుంది ఐ ట్రస్టెడ్ హిమ్ అని మళ్ళీ రాదు. ఇక్కడ హిమ్కి బదులు ఇది కూడా మళ్ళీ మనం స్టార్ పెట్టుకోవాలి, ఎందుకంటే కొంచెం అక్కడ పొరపాటుని ఏం రాసే అవకాశం ఉంది, హిమ్ అని రాసే అవకాశం ఉంది. కాబట్టి దిస్ మ్యాన్ హూమ్ ఐ ట్రస్టెడ్. సో ఇక్కడ అవకాశం ఉంది కదా, దిస్ మ్యాన్ హూమ్ ఐ ట్రస్టెడ్. ఆ తర్వాత ఏం పెడతాం కామ పెట్టి, మళ్ళీ కామ పెట్టి హూమ్ ఐ ట్రస్టెడ్ అనేది ఇక్కడ ఫస్ట్ 1 అని వేస్తున్నాను ఇక్కడ. తర్వాత రెండోది ఏంటంటే చీటెడ్ మీ అనేది రెండోది. సో ఇది ఎలా వచ్చింది. తర్వాత చిన్న కనెక్షన్ ఇచ్చాడు దీంట్లోని. Sometimes in relative pronouns the relative clause remains hidden. ఒక్కోసారి రిలేటివ్ ప్రొనౌన్స్ లో ఏమవుతుంది, రిలేటివ్ క్లాస్ కనిపించకుండా ఉంటుంది, రిలేటివ్ క్లాస్ రిమైన్స్ హిడెన్. ఏమవుతుంది హిడెన్ గా ఉంటుంది. ఎలాంటి నోట్స్ మన దగ్గర ఉన్నదంటే వీటిని బట్టే కదా ఎగ్జామ్లో అడుగుతాడు. లుక్ అట్ ద సెంటెన్స్, ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాడు చూడండి. ద హౌస్ ద ఓన్లీ వన్ ఇన్ ద ఎంటైర్ వ్యాలీ. ద హౌస్ ఒక హౌస్ ఇచ్చాడు, ద ఓన్లీ వన్ ఇన్ ద ఎంటైర్ వ్యాలీ సాట్ ఆన్ ద క్రెస్ట్ ఆఫ్ ఏ లో హిల్ అని ఇచ్చాడు. సో ఈ సెంటెన్స్ లో ఏమి లేదు మనకి,
పాత సెంటెన్సెస్ అన్ని గమనించండి, పైన చూస్తే అన్నిటికి హూ, విచ్, హూజ్, హూమ్ ఉన్నాయి. మరి ఈ సెంటెన్స్ లో వచ్చిందా ద హౌస్ ద ఓన్లీ వన్ అని ఇచ్చాడు, కానీ ఇక్కడ ఏముండాలి ద హౌస్ విచ్ వాజ్ ఓన్లీ వన్ అండ్ ద ఎంటైర్ వ్యాలీ అని ఉండాలి. సో ద రిలేటివ్ ప్రొనౌన్ విచ్ వాజ్ నాట్ ప్రజెంట్ ఇక్కడ ఇవ్వలేదు. సో అది కూడా చెప్తున్నాడు, కొన్నిసార్లు అలా ఇవ్వడం వాటిని కూడా గమనించమని చెప్తున్నాడు. యూజింగ్ నెగిటివ్స్ ఫర్ ఎంఫసిస్. సో ఇది 4th టాపిక్. అండ్ ఇది కూడా ఇందులో ఇచ్చేవి కూడా మనకి ఆబ్జెక్టివ్స్గా టెట్లో అడుగుతున్నాడు, ఆబ్జెక్టివ్స్ కింద. అండ్ మీకు 10th క్లాస్ ఎగ్జామ్లో కూడా వీటిని అడుగుతున్నాడు. కాబట్టి కావాలంటే ఒకసారి బోర్డ్ మోడల్ పేపర్ కూడా చూడండి. వి నో దట్ సెంటెన్సెస్ విత్ వర్డ్స్ సచ్ యాజ్ నో అండ్ నాట్ ఆర్ నథింగ్. సో మనం కొన్ని సెంటెన్సెస్ చూస్తాం ఎలా నో, నాట్ ఆర్ నథింగ్. సో దట్ అబ్సెన్స్ ఆఫ్ సంథింగ్ ఆర్ కాంట్రడిక్ట్ సంథింగ్. అవి మనకి ఏం చూపిస్తాయి? అబ్సెన్స్ ఆఫ్ సంథింగ్ ఆర్ కాంట్రడిక్టింగ్ సంథింగ్. సో నో, నాట్, నథింగ్ ఇలాంటి సెంటెన్స్ చూస్తే అక్కడ ఏదో లేదు అనేవి చెప్తాయి. సో ఇలాంటి సెంటెన్సెస్ గురించి మనకి ఒక గ్రామర్ టాపిక్ ఇవ్వడం జరిగింది. అయితే దిస్ ఇయర్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. ఈ ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఈ సెంటెన్స్ ఏంటనేది. దిస్ ఇయర్ వీ విల్ హ్యావ్ నో కార్న్ అంటే ఈ సంవత్సరం మనకి కార్న్ ఉండదు అనేసి. కార్న్ విల్ బి అబ్సెంట్ అక్కడ ఇచ్చాడు కదా. సో నో కార్న్ అంటే కార్న్ విల్ బి అబ్సెంట్ అంటే ఉండదు. అండ్ తర్వాత దిస్ హెయిల్ హ్యాస్ లెఫ్ట్ నథింగ్. ఈ వడగళ్ళ వాన లెఫ్ట్ నథింగ్ ఏమీ మిగల్చలేదు. అబ్సెన్స్ ఆఫ్ క్రాప్ అంటే దీని అర్థం ఏంటి? క్రాప్ లేదు అని. సో ఇక్కడ నో, నథింగ్, నో, నాట్, నథింగ్ అనేవి ఏం చెప్తున్నాయి? అబ్సెన్స్ ఆఫ్ సంథింగ్ని చెప్తున్నాయి. అంటే అక్కడ ఏదో లేదు, అబ్సెన్స్ ఆఫ్ సంథింగ్ ఏదో లేదు దాని గురించి చెప్తున్నాయి. అండ్ దీస్ ఆర్ంట్ రెయిన్ డ్రాప్స్ ఫాలింగ్ ఫ్రమ్ ద స్కై. ఇవి ఆకాశం నుంచి వచ్చే రెయిన్ డ్రాప్స్ కాదు, దే ఆర్ న్యూ కాయిన్స్. అవి కొత్త కాయిన్స్ అనే ఒకటి చెప్పాడు. సో ఆరింట్ అంటే ఆర్ ప్లస్ నాట్ ఆరింట్. సో కాంట్రడిక్ట్స్ కామన్ ఐడియా వాట్ డ్రాప్స్ ఆఫ్ ద వాటర్ ఫాలింగ్ ఫ్రమ్. సో నార్మల్గా ఉన్న డ్రాప్స్ కాదు అనేది చెప్తున్నాయి. అంటే ఇక్కడ ఉన్న నో, నాట్, ఆర్, నథింగ్ అనేవి అబ్సెన్స్ ఆఫ్ సంథింగ్ ఏదో లేదు అని కానీ, లేదంటే అవి మనం ఎప్పుడు అనుకునేవి కాదు అని కానీ చెప్తున్నాయి. సో వీటిని నోట్స్ కింద రాసుకోండి. యూజింగ్ నెగటివ్స్ ఫర్ ఎంఫసిస్ అనేది మీరు నోట్గా రాసుకోండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ మీకు అర్థమైతే రాయనవసరం లేదు, బట్ ఈ కింద ఇచ్చినవి మాత్రం మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఈ కింద ఇచ్చినవి ఒకసారి చూడండి. నెక్స్ట్, బట్ సంథింగ్ నెగటివ్ వర్డ్స్ ఆర్ యూజ్డ్ జస్ట్ టు ఎంఫసైజ్ అన్ ఐడియా. కొన్నిసార్లు ఒక ఐడియా గురించి చెప్పడానికి కూడా నెగిటివ్ వర్డ్స్ వాడతాం. లుక్ ఎట్ ద సెంటెన్సెస్ గివెన్ బిలో. కింద ఇచ్చిన సెంటెన్సెస్ని చూడమన్నాడు. సో ఎక్కడ ఇచ్చినవి చూడండి. లెంచో హ్యాడ్ డన్ నథింగ్ ఎల్స్. లెంచో హ్యాస్ డన్ నథింగ్ ఎల్స్. లెంచో ఏం చేయలేదు. బట్ సీ ద స్కై టువర్డ్స్ ద నార్త్ ఈస్ట్. హీ హ్యాడ్ నథింగ్ అంటే లెంచో హ్యాస్ నథింగ్ ఎల్స్. సో లెంచో హ్యాడ్ డన్ నథింగ్ ఎల్స్. లెంచో అనేవాడు ఏం చేయలేదు, ఆకాశం వంక చూడటం తప్ప అనే మీనింగ్లో ఇక్కడ ఇచ్చాడు. సో నెక్స్ట్ది అక్కడ కూడా నథింగ్ అనే యూజ్ చేశాడు. దాని తర్వాత చూడండి, ద మ్యాన్ వెంట్ అవుట్ ఫర్ నో అదర్ రీజన్ దెన్ టు హ్యావ్ ద ప్లెజర్ ఆఫ్ ఫీలింగ్ ద రెయిన్ ఆన్ హిస్ బాడీ. మ్యాన్ వెంట్ అవుట్ ఫర్ నో అదర్ రీజన్. ఒక అతను బయటికి వెళ్ళాడు. దేనికి? నో అదర్ రీజన్, వేరే ఏ కారణం కాదు, జస్ట్ ఓన్లీ ప్లెజర్ ఆఫ్ ద ఫీలింగ్ ద రెయిన్. సో రెయిన్ తన మీద పడినప్పుడు వచ్చే ఆనందం, జస్ట్ దానికోసం మాత్రమే వెళ్ళాడు, వేరే రీజన్స్ ఏమి కోసం కాదు అనే సెంటెన్స్ కోసం ఇది చెప్తున్నాడు. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ చూడండి, ఇవి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఇదేంటనేది. తర్వాత మనం ఈజీగా చేయొచ్చు కింద ఇచ్చిన బ్లాంక్స్ని వాటిని. లెంచో షోడ్ నాట్ ద స్లైటెస్ట్ సర్ప్రైజ్ ఆన్ సీయింగ్ ద మనీ. లెంచో మనీని చూడటం వల్ల ఎలాంటి సర్ప్రైజ్ చూపించలేదు. నాట్ ద స్లైటెస్ట్ సర్ప్రైజ్. షోడ్ నాట్ ద స్లైటెస్ట్ సర్ప్రైజ్. చిన్న సర్ప్రైజ్ కూడా చూపించలేదు మనీని చూడటం వల్ల. చిన్నగా కూడా సర్ప్రైజ్ అవ్వలేదు. సో హీ షోడ్ నో సర్ప్రైజ్ అట్ ఆల్. సో ఇలా నోని యూజ్ చేయడం వల్ల మనకి డిఫరెంట్గా వచ్చేవి ఏంటి, అక్కడ లేదు కాదు అని కానీ, మనం అనుకున్న దానికంటే డిఫరెంట్ అని కానీ ఇలా చెప్పేటప్పుడు మనం ఇంగ్లీష్లో వీటిని బాగా యూజ్ చేయొచ్చు. సో లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్స్ గురించి ఇంకేదో చెప్తున్నాడు. నోటీస్ దట్ కాంట్రడిక్షన్ ఇన్ ద ఫ్యాక్ట్ సర్వ్స్ టు ఎంఫసైజ్ ద వాల్యూ ఆర్ యూజ్ఫుల్నెస్ ఆఫ్ రెయిన్ టు ద ఫార్మర్.
సో అతను ఏం చెప్తున్నాడంటే ఈ కాంట్రడిక్షన్లో మనీని చూసి అసలు సర్ప్రైజ్ అవ్వలేదని చెప్తున్నాడు. అయితే దానివల్ల మనకి ఏం నేర్పుతున్నాడు ఇక్కడ, మనీ కంటే కూడా రెయిన్ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సో ఆ ఫ్యాక్ట్ని అక్కడ మనకి ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. సో ఇప్పుడు మనం ఒక కొత్త గ్రామర్ టాపిక్ నేర్చుకున్నాం, దీని మీద ఇప్పుడు టాస్క్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు అందరూ ఇది చేస్తే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ ఎలా ఉన్నాయో అలాగే అడుగుతున్నాడు. పబ్లిక్ బోర్డ్ మోడల్ పేపర్లో సేమ్ ఇక్కడ మీకు వెనకాల ఇచ్చినవి అడుగుతున్నాడు, అండ్ డిఎస్సి టెట్లో కూడా సేమ్ ఇక్కడ ఇచ్చినవి అడుగుతున్నాడు. ఫైండ్ ద సెంటెన్సెస్ ఇన్ ద స్టోరీ విచ్ నెగిటివ్ వర్డ్స్ విచ్ ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఐడియాస్ ఎంపటికల్లీ. మనం ఇప్పుడు చూసాం కదా, దాన్ని ఇప్పుడు మనం అప్లై చేసుకుంటాం. సో ఇవి అప్లై చేసుకోవడం వల్ల మనకి ఇంగ్లీష్ స్పోకెన్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. సో ద ట్రీస్ లాస్ట్ ఆల్ ద లీవ్స్. సో దీని ట్రీస్ మొత్తం అన్ని లీవ్స్ కోల్పోయింది. అన్ని లీవ్స్ కోల్పోయింది అనేదాన్ని మనం నో పెట్టి కానీ నాట్ పెట్టి కానీ చెప్పాలి. ఎలా చెప్తాం? అన్ని లీవ్స్ని కోల్పోయింది అనే దానికంటే ఒక్క లీవ్ కూడా మిగలలేదు అనేదానికి చెప్పడానికి ప్రయత్నిద్దాం. సో ఇక్కడ చూడండి, మీరు బాగా చేస్తారు ఇది. సో నాట్ ఏ లీఫ్ అంటే ఒక్క లీఫ్ కూడా, అది మీరు అందరూ చేయగలుగుతారు. ఇది నాట్ ఏ లీఫ్, నాట్ ఏ లీఫ్ రిమైన్డ్ ఆన్ ద, రిమైండ్ అని ఎందుకు పెట్టాను? లేదు, మిగలలేదు. రిమైన్డ్, నాట్ ఏ లీఫ్ రిమైన్డ్ ఆన్ ద ట్రీ. చెట్టు మీద ఒక్క ఆకు కూడా మిగలలేదు. సో చూడండి ఎంత గొప్పగా మన ఇంగ్లీష్ డెవలప్ అవుతుంది ఇలాంటివి వాడటం వల్ల. సో ట్రీస్ లాస్ట్ ఆల్ ద లీవ్స్ నార్మల్గా చెప్తున్నాం, నాట్ ఏ లీఫ్ రిమైన్డ్ ఆన్ ద ట్రీ, ఒక్క ఆకు కూడా మిగలలేదు. ఇది చెప్పడం వల్ల కొంచెం బాగా అనిపిస్తుంది అంటానికి. లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఇక్కడ ఇలాంటి వాటి వల్ల జరుగుతుందంట. లెటర్ వాజ్ అడ్రస్డ్ టు గాడ్ హిమ్సెల్ఫ్. లెటర్ ఎవరికి రాశారు? గాడ్కి రాశారు. సో దాన్ని మనం మళ్ళీ డెవలప్ చేయబోతున్నాం. సో దీన్ని ఎలా చేస్తాం? సో అంటే అక్కడ ఏమీ లేదు, జస్ట్ లెటర్ గాడ్కి రాశాడు, అక్కడ ఏమీ లేదు కానీ అనే సిచ్యువేషన్లో మనం రాయాల్సి ఉంటుంది. సో దీన్ని ఎలా మార్చాలి? మీనింగ్ మారకుండా ఎలా మార్చాలి? ఇట్ వాజ్ నథింగ్, అదేం కాదు అనే సిచ్యువేషన్లో ఇట్ ఆల్రెడీ వాజ్ ఉంది కాబట్టి వాజ్ వాడతాం. ఇట్ వాజ్ ఏం చెప్తాం? నథింగ్ అంటే అక్కడ ఏమీ లేదు. నథింగ్, ఇట్ వాజ్ నథింగ్ లెస్ దెన్ ఏ లెటర్ టు గాడ్. అక్కడ సేమ్ ఎవరికి రాశారు లెటర్? లెటర్ టు గాడ్, గాడ్ హిమ్సెల్ఫ్. అదే కాబట్టి ఇలాంటివి ఒకవేళ మీకు కష్టంగా అనిపిస్తే స్టార్ పెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి. అండ్ డిఎస్సి వాళ్ళు జస్ట్ మీకు ఆబ్జెక్టివ్స్ ఇస్తారు కాబట్టి మీకు అంత ప్రాబ్లం ఉండదు. బట్ అక్కడ ఇచ్చిన ఆబ్జెక్టివ్స్లో ఏది దీనికి సమానమైన మీనింగ్ అనేది మీరు చూస్ చేసుకుంటే సరిపోతుంది. ద పోస్ట్ మ్యాన్ సౌ దిస్ అడ్రస్ ఫర్ ఫస్ట్ టైం ఆన్ హిస్ కెరియర్. సో పోస్ట్ మ్యాన్ ఫస్ట్ టైం చూశాడు అని చెప్తున్నాడు ఇక్కడ, ఫస్ట్ టైం చూశాడు అని చెప్తున్నాడు. మనం ఏం చేయాలి? ఇప్పుడు దాకా చూడలేదని కూడా చెప్పచ్చు. అప్పుడు దాన్ని మీరు ఎలా చెప్తారు? నాట్ పెట్టాం, నథింగ్ పెట్టాం, అలాగే నాట్ నథింగ్ పెట్టి కానీ, లేదా నెవర్ పెట్టి కూడా రాయొచ్చు. నెవర్ ఇన్ హీజ్ కెరీర్, అతని కెరీర్లోనే పోస్ట్ మ్యాన్గా, అంటే పోస్ట్ మ్యాన్ కానీ రావాలంటే ఏం చేయాలి? యాజ్ ఏ పోస్ట్ మ్యాన్, ఒక పోస్ట్ మ్యాన్గా అతని కెరీర్లోనే యాజ్ ఏ పోస్ట్ మ్యాన్ ఇలా డిఫికల్ట్గా ఉంటే మీరు స్టార్స్ పెట్టుకుని తర్వాత గుర్తుపెట్టుకుని ప్రాక్టీస్ చేయండి. యాజ్ ఎ పోస్ట్ మ్యాన్ హ్యాడ్ హీ సీన్ అంటే చూడలేదు, సీన్ దట్ అడ్రస్, దట్ అడ్రస్. సో ఇలా చూడండి, పోస్ట్ మ్యాన్ సా ద అడ్రస్, ఫస్ట్ టైం చూసాడు అంటానికి, అతను ఫస్ట్ టైం చూసాడంటే అతని కెరీర్లోనే అలాంటిది చూడలేదంటానికి మీరు డిఫరెన్స్ దీంట్లో సేమ్ మీనింగ్ బట్ డిఫరెంట్గా రాశారు, ఎంపటికల్లీ రాశారు. సో ఇది ఈ టాస్క్ నాకు తెలిసి ఇవి ప్రాక్టీస్ చేయండి, గుర్తుపెట్టుకోండి. డిఎస్సి వాళ్ళకి అయితే పెద్దగా కష్టపడక్కర్లేదు, అక్కడ ఆప్షన్స్ ఇస్తాడు అండ్ ఇలాంటివి వచ్చే అవకాశం తక్కువ. బట్ ఇప్పుడు చెప్పే మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తాయి. ఇప్పుడు చెప్పే టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పే టాపిక్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాట్ ఈజ్ మెటమార్ఫ్ అని మనల్ని టెట్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. కాబట్టి ఇది టెట్కి చాలా ఇంపార్టెంట్ అండ్ మీకు కూడా స్కూల్ ఎగ్జామ్స్ కూడా కొంతవరకు ఇది కావాలి.
సో ఇప్పుడు చెప్పుకునే టాపిక్ డిఎస్సికి ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ స్కూల్ ఎగ్జామ్స్ కూడా ఇది ఇంపార్టెంట్. మెటమార్ఫ్స్ అంటే ఒక్కసారి ఫస్ట్ దీని గురించి ఇది ఏంటనేది చూడండి. ఇది వాట్ ఈజ్ మెటమార్ఫ్ అని కూడా ఎగ్జామ్లో అడిగాడు. తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి వాటిలో మెటమార్ఫ్ ఏదని కూడా అడిగాడు. సో ఇలాంటి టైంలో మీరేం చేయాలి, ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ని బాగా గమనించాలి. దానికంటే ముందు ఫస్ట్ వాట్ ఈజ్ మెటమార్ఫ్ అని ఇచ్చాడు. సో ద వర్డ్ మెటమార్ఫ్ కమ్స్ ఫ్రమ్ ది గ్రీక్ వర్డ్. ఇలాంటివి బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఏ వర్డ్ నుంచి వచ్చింది మెటమార్ఫ్ అనేది? వర్డ్ మెటమార్ఫ్ కమ్స్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్. ఏంటా గ్రీక్ వర్డ్? మీనింగ్ ట్రాన్స్ఫర్. సో ఆ మెటమార్ఫ్ అనే గ్రీక్ వర్డ్కి మీనింగ్ ఏంటమ్మా? ట్రాన్స్ఫర్. మెటమార్ఫ్ అనే గ్రీక్ వర్డ్కి మీనింగ్ ఏంటంటే ట్రాన్స్ఫర్. మెటమార్ఫ్స్ కంపేర్ టూ థింగ్స్ ఆర్ టూ ఐడియాస్. మెటమార్ఫ్స్ ఏం చేస్తాయి? టూ థింగ్స్ కానీ టూ ఐడియాస్ కానీ కంపేర్ చేస్తాయి. సో జనరల్గా మీరు తెలుగులో చూస్తూ ఉంటారు, రెండు థింగ్స్ కానీ రెండు ఐడియాలు కానీ కంపేర్ చేసేవేంటి? మనకు అలంకారాలు ఉంటాయి. అలంకారాల్లో రెండు విషయాలు ఒక విషయాన్ని ఇంకో విషయంతో కంపేర్ చేస్తాం. అలాగే మెటమార్ఫ్స్ కూడా సేమ్ యాజ్ అలంకారాలు. సో దీన్ని మీరు బాగా నేర్చుకోవాలి. వన్ థింగ్ ట్రాన్స్ఫర్డ్ అనదర్ థింగ్. ఒక విషయంలో గొప్పదాన్ని ఇంకో విషయానికి కంపేర్ చేస్తారు. సో తెలుగులో చెప్పాలంటే ఆమె కళ్ళు కలవల్లా ఉన్నాయి, అతనికి సింహం అంత బలం ఉంది. సో రెండు కంపేర్ చేస్తున్నారు. సో అదేవిధంగా మనం దీన్ని కూడా కంపేర్ చేస్తారు. సేమ్ మెటమార్ఫ్ అన్న అది సేమ్. సో సమ్ కామన్ మెటమార్ఫ్స్ ఏంటి మనం జనరల్గా యూజ్ చేసి? సో ఇక్కడ మనకి రెండు మెటమార్ఫ్స్ చెప్పారు, అవి చూడండి. అయితే ద లెగ్స్ ఆఫ్ ద టేబుల్, ద హార్ట్ ఆఫ్ ద సిటీ. వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, తర్వాత మనం వీటిని యూజ్ చేయబోతున్నాం ఇప్పుడు. సో ఫస్ట్ చూడండి, ద లెగ్స్ సపోర్ట్స్ అవర్ బాడీ. సో లెగ్స్ ఆఫ్ ద టేబుల్ని ఎలా వాడారో చూద్దాం. సో లెగ్స్ మనకి సపోర్ట్స్ అవర్ బాడీ, మన కాళ్ళు మనకే సపోర్ట్ చేస్తాయి. సో ఆబ్జెక్ట్ దట్ సపోర్ట్స్ టేబుల్ డిస్క్రైబ్స్ యాజ్ లెగ్స్. సో మన కాళ్ళు ఎలాగైతే మనకు సపోర్ట్ చేస్తాయో టేబుల్కి కూడా దాని కాళ్ళు దానికి అలా సపోర్ట్ చేస్తాయి. సో దానికి లెగ్స్ ఆఫ్ ద టేబుల్ అని ఇచ్చాడు, కంపేర్ చేశాడు. మన లెగ్స్ని టేబుల్స్ని మన లెగ్స్తో కంపేర్ చేశారు. హార్ట్ ఆఫ్ ద సిటీ. సో హార్ట్ అనేది మనిషి బతకడానికి ఇంపార్టెంట్. సో హార్ట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఇన్ ద సెంటర్ ఆఫ్ అవర్ బాడీ. అదేవిధంగా హార్ట్ ఆఫ్ ద సిటీ అంటే ఏంటి? సో వరల్డ్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ సెంట్రల్ ఏరియా ఆఫ్ సిటీ. సిటీలో సెంట్రల్ ఏరియాని ఏమంటారు జనరల్గా? హార్ట్ ఆఫ్ ద సిటీ అంటారు. సో ఇలా కంపారిజన్ చేస్తున్నారు. కంపారిజన్ చేసినప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో మెటమార్ఫ్స్ అంటే ఏంటో బాగా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇట్లా బాగా వాట్ ఈజ్ మెటమార్ఫ్ అనేది మీకు తెలియాలి. తర్వాత ఇక మెటమార్ఫ్ మీద ఎక్సర్సైజ్ ఇచ్చారంటే మనకి చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో మనకి చాలా ఇంపార్టెంట్ అని అర్థం. అక్కడ ఏం ఎక్సర్సైజ్ ఇచ్చాడు చూడండి. సో ఇచ్చింది ఒకసారి గమనించండి. ఇన్ పేర్స్ ఫైండ్ ద మెటమార్ఫ్స్ ఫ్రమ్ ద స్టోరీలో ఉన్న మెటమార్ఫ్స్ ఫైండ్ అవుట్ చేయండి. కంప్లీట్ ద టేబుల్ బిలో. ట్రై టు సే వాట్ క్వాలిటీస్ ఆర్ బీయింగ్ కంపేర్డ్, వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. సో ఇక్కడ మనకి కొన్ని ఎగ్జామ్లో ఆబ్జెక్టివ్స్ ఇస్తాడు. టెట్లో డిఎస్సిలో అయితే ఆబ్జెక్టివ్స్ ఇచ్చి వాటిలో వాట్ ఈజ్ మెటమార్ఫ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మెటమార్ఫ్ అని అడుగుతాడు. అలా అడగొచ్చు. అండ్ నాట్ ఏ మెటమార్ఫ్ అని కూడా అడగొచ్చు. కాబట్టి మీరు ఇలాంటివి అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇవన్నీ మీరు బాగా నేర్చుకోవాలి. సో వీటిలో మీరు టెక్స్ట్ బుక్ అంతా గమనించినట్టయితే ఇప్పుడు మరి అంతా చదివే టైం లేదు కాబట్టి మీకు సింపుల్గా టెక్స్ట్ బుక్లోనే ఇక్కడ రాస్తాను. సో మెటమార్ఫ్ ఇది అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో రెయిన్ డ్రాప్స్ని దేంతో కంపేర్ చేశాడు? కాయిన్స్. సో ఇక్కడ చూడండి ఏంటంటే క్వాలిటీ దేన్ని కంపేర్ చేస్తున్నాడు? కాయిన్స్ని రెయిన్ డ్రాప్స్తో కంపేర్ చేశాడు. సో ఏ విధంగా కంపేర్ చేస్తున్నాడంటే మనీ దట్ గుడ్ క్రాప్స్ విల్ బి బ్రింగ్ వెన్ సోల్డ్. మనకి రెయిన్ డ్రాప్స్ పడితే అవి మనీ అవుతాయి. మనీ అయినప్పుడు మనకి మనీని ఇస్తాయి. సో ఆ విధంగా దాన్ని కంపేర్ చేశాడు. అంటే వర్షపు చినుకులే మనీలాగా ఫీల్ అయ్యాడు. ద మనీ. సో దీన్ని ఎలా చెప్పొచ్చు? ద మనీ దట్ ద గుడ్ క్రాప్స్ the money that the good crops will bring when sold. అంటే సో ఈ క్రాప్ నమ్మినప్పుడు మనకి మనీ వస్తుంది. సో దీని అంతటికీ కారణం ఏంటి? వర్షపు చినుకులు. సో ఆ వర్షపు చినుకులే, వర్షం లేకపోతే మనీ ఎక్కడ వస్తుంది? పంట ఎలా పండుతుంది? పంట లేకపోతే మనీ ఎలా వస్తుంది? సో ఈ లాజిక్తో దాన్ని ఎలా కంపేర్ చేశాడు. అండ్ హెయిల్ స్టోన్స్ని ఎలా కంపేర్ చేశాడంటే ఫ్రోజన్ పెరల్స్తో కంపేర్ చేశాడు. మీరు ఒక స్టోరీ ఒకసారి చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఫ్రోజన్ పెరల్స్. తో కంపేర్ చేశాడు. సో ఈ గడ్డకట్టిన పెరల్స్తో కంపేర్ చేశాడు. సో దీన్ని ఎలా అంటే అవి చూడటానికి అలా ఉన్నాయి. సో నార్మల్గా హెయిల్ స్టోన్స్ గురించి చెప్పేటప్పుడు బాగా అర్థం కావడానికి ఏం చెప్పాడు? గట్టిగా ఉన్నాయి కాబట్టి అలా అన్నాడు. కలర్ కూడా అలాగే ఉంది. సో దాన్ని బట్టి ఏంటంటే రిజింబుల్స్, అది అలా ఉన్నది. రిజింబుల్స్ అంటే ఆ విధంగా ఉందండి.
resembles the సో TSC వాళ్ళు జస్ట్ దీన్ని ఒక్కసారి అలా చూడండి, చెప్పినప్పుడు వినండి, బట్ నోట్స్ ఏం రాయని అవసరం లేదు, జస్ట్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. బట్ 10th క్లాస్ వాళ్ళు ఎలాంటి టేబుల్ ఇచ్చే అవకాశం లేకపోలేదు కాబట్టి మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకా దేంతో కంపేర్ చేశాడు, బ్రైట్నెస్. పెరల్స్ యొక్క బ్రైట్నెస్ కూడా అచ్చ ఇలానే ఉంది. తర్వాత లోకస్ అంటే ఆల్రెడీ మనం చూసాం, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఎక్కడ వొకాబులరీలో. సో లోకస్ అంటే ఏంటి, అవి ఒక గ్రూప్ ఆఫ్ ఇన్సెక్ట్స్ దట్ అటాక్స్ ప్లాంట్స్, మొక్కల్ని అటాక్ చేసే గ్రూప్ ఆఫ్ ఇన్సెక్ట్స్. సో ఇక్కడ మీరు ఒకవేళ టెక్స్ట్ బుక్లో చూస్తే లెసన్ చదివితే ఏ ప్లేగ్ ఆఫ్ లోకస్ అని ఉంటుంది, ఏ ప్లేగ్ ఆఫ్ లోకస్. సో దాన్ని ఒకప్పుడు ప్లేగ్ అనే వ్యాధి వచ్చేది, దానివల్ల మనుషులు అందరూ తుడిచిపెట్టుకుపోయారు, చాలామంది చనిపోయారు వేల సంఖ్యలో. సో ఇప్పుడు దీన్ని అలాగే కంపేర్ చేస్తున్నారు కాబట్టి దాన్ని ఎలా చెప్పొచ్చు, ద డిస్ట్రక్షన్ అంటే నష్టం, ద డిస్ట్రక్షన్ caused by plague and its consequences. సో ప్లేగ్ వల్ల వచ్చిన నష్టాన్ని మనకి మెటమార్ఫ్స్ దాంతో కంపేర్ చేశాడు, ప్లేగ్తో కంపేర్ చేశాడు. సో ఇలా కంపేర్ చేసి చెప్పడం వల్ల అవతల వాళ్ళకి బాగా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఎన్ ఎండమిక్ డిసీజ్ దట్ స్ప్రెడ్స్ వెరీ ర్యాపిడ్లీ అండ్ లీవ్స్ మెనీ పీపుల్ డెడ్. సో ఇక్కడ మనకి ఆల్రెడీ కంపేర్ చేసింది ఇచ్చాడు. సో దీన్ని చూసి మనకి దీన్ని కంపేర్ చేసాడు చెప్పాలి, క్వాలిటీ ఇచ్చాడు. సో ఇప్పుడే మనం డిస్కస్ చేసాం ఏంటది, మళ్ళీ లోకస్ట్స్ గురించి కంపేర్ చేసాడు. ఇలాగా ఒక డిసీజ్ వచ్చింది, మొత్తం అంతా స్ప్రెడ్ అయింది, మొత్తాన్ని నాశనం చేసింది. అలా నాశనం చేసేది ఏంటి, ఏ ప్లేగ్. సో ప్లేగ్ ఆఫ్ లోకస్ట్స్. తర్వాత ఆక్స్ ఆఫ్ మ్యాన్ అంటే ఎవరో. సో మనం అనుకుంటూ ఉంటాం ఒక మనిషి బాగా కష్టపడితే దాన్ని ఆక్స్తో, ఎద్దులా కష్టపడ్డాడని అని చెప్తాం. సో దాన్ని బలంగా ఉన్నాడని. సో దాన్ని ఎలా చెప్పచ్చు, స్ట్రాంగ్ అండ్ హార్డ్ వర్కింగ్ నేచర్. సో అతను స్ట్రాంగ్ అండ్ హార్డ్ వర్కింగ్ నేచర్ దేని గుర్తు చేస్తుంది, resembles the working of an ox in fields. సో నేను ఆల్రెడీ చెప్పాను, అతను మీకు మోడల్ పేపర్స్ చేశాను, మీకు 10th క్లాస్ ఎగ్జామ్స్ కోసం ఇంగ్లీష్ మోడల్ పేపర్స్ చేసినప్పుడు ఆక్స్ ఇన్ ఫీల్డ్స్ అని వచ్చింది, అప్పుడు గొడ్డులో కష్టపడ్డాడని చెప్పాను. సో మెటమార్ఫ్స్ ఇలా ఉంటాయి. దీనికోసం జస్ట్ ఐడియా కోసం 30 years వాళ్ళు కొంచెం చూడండి స్పీడ్గా పెట్టుకొని. అండ్ నెక్స్ట్ వాట్ ఈజ్ మెటమార్ఫ్ అని మాత్రం మీకు బాగా తెలియాలి. సో ఇక్కడతో గ్రామర్ టాపిక్ మొత్తం అంతా కంప్లీట్ చేసాం. ఆ తర్వాత ఈ లెసన్లో 2 poems ఇచ్చాడు. సో ఇప్పటిదాకా ఇన్ని నేర్చుకున్నాం. ఈ 2 poemsలో మనకు ఒకవేళ డిఎస్సి పరంగా అడిగినా కానీ, మీకు 10th క్లాస్లో అడిగినా కానీ, అట్లీస్ట్ మీకు ఈ పోయం ఏంటి, రైటర్ ఎవరో తెలియాలి. 10th క్లాస్ వాళ్ళకైతే దీని మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు, పోయం ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ డస్ట్ ఆఫ్ స్నో పోయంని నేను ఆల్రెడీ ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను దాంట్లో చెప్పాను. సో అది ఖచ్చితంగా వాచ్ చేయండి. సో డస్ట్ ఆఫ్ స్నో రైటర్ ఎవరు, రాబర్ట్ ఫ్రాస్ట్. సో ఇది మీకు గుర్తుండాలి డిఎస్సి ఆస్పిరెంట్స్కి. అండ్ నెక్స్ట్ లాజరీలో ఇచ్చాడు, మీనింగ్స్ ఇవి 4 ఇచ్చాడు. సో అన్నీ చదివి 2 కూడా చదువుకుంటే మనకి ఇంకా ధీమాగా ఉండొచ్చు. హెమ్లాక్ అంటే పాయిజనస్ ప్లాంట్, స్మాల్ వైట్ ఫ్లవర్స్. ఎలాంటి ప్లాంట్ అంటే పాయిజనస్, విషపూరితమైన చెట్టు. అండ్ అది ఎలాంటి ఫ్లవర్స్ ఇస్తుంది, స్మాల్ వైట్ ఫ్లవర్స్ ఇస్తుంది. అండ్ ర్యూడ్ అంటే హెల్ ఇన్ ద గేట్. సో బాధలో ఉండటం, లేదంటే ఏదైనా తప్పు చేసిన భావనలో ఉండటం. నెక్స్ట్కి వెంటనే వెళ్దాం, ఫైర్ అండ్ ఐస్ కూడా మళ్ళీ రాబర్ట్ ఫ్రోస్ట్ రాశాడు. సో రాబర్ట్ ఫ్రోస్ట్ రాశాడు. దీని మీద కూడా నేను ప్యాసేజెస్కి మళ్ళీ నేను వేరే వీడియో చేస్తాను, అది కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. చేసిన వెంటనే రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ గ్లాసరీలో మళ్ళీ నెక్స్ట్ ఇచ్చాడు, పీచ్ అంటే డై.
సో ఇది మీకు బయాలజీలో వస్తుంది. ఏదైనా పీటీసీ అవడం అంటే ఇంకా అది అంతరించిపోవడం అనేది. అండ్ సఫైస్ అంటే సఫిషియంట్ సరిపోతుంది అనే ఉద్దేశంలో సఫైస్ అని అంటారు. సో ఇక్కడతో మనం ఈ లెసన్ మొత్తం కంప్లీట్ చేసాం. ఇదే విధంగా మిగతా అన్ని లెసన్స్ అండ్ డిఎస్సి వాళ్ళకి అయితే మొత్తం అన్ని క్లాసెస్ కూడా కంప్లీట్ చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా బాగా చేయడానికి కూడా ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.